సో ఈరోజు మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయము కింద ఈరోజు జ్యోతిష్యంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ముఖ్యమైనవి డిస్కస్ చేయాలి. కారణం ఏంటంటే మీకు ఈ జ్యోతిష్య క్లాసులు ఎందుకు నాకు చేయాలి, ఎందుకు నాకు ఈ అవసరం వచ్చింది అనేది చాలా స్పష్టంగా మీ అందరికీ నేను ఈ ప్లాట్ఫామ్ కింద శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం ఒంగోలుకి ఈ ప్లాట్ఫామ్ లో మీ అందరికీ నేను తెలియజేయాలి. ఎందుకు ఈ జ్యోతిష్య క్లాసు ప్రతి ఒక వారానికి ఒకటి ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు పెట్టాలి. ఇంకా అవసరమైతే ఇంకా పెంచాలి. ఎందుకు అవసరం నాకు వచ్చింది అంటే నేను వివాహ వ్యవస్థని జ్యోతిష్యము అనేది అది ఎక్కువగా వేదిక జ్యోతిష్యం. ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతులు ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మొదట్లో నేను ఈ జ్యోతిష్యం అనేది వివాహ వ్యవస్థని చాలా నాశనం చేసేసింది. ఆల్రెడీ 75% మ్యాచ్ల్ని వివాహ జ్యోతిష్యమే చిన్న చిన్న కారణాలు చెప్పి ఎలిక పిల్లి అయింది, పాము ముంగిస అయింది, ఆవు పులి వైర జంతువులు అయినాయి. ఒక కారణం లేదు, నక్షత్రాలు కలవడం లేదు, వేద నక్షత్రాలు అయినాయి, పోతే రాసులు కలవడం లేదు, బకుడా దోషం ఉంది, పోతే నాడీ దోషం ఉంది, నాడీ కూటమి కలవడం లేదనో, అమ్మాయిది రాక్షస గణం అయిందనో, గ్రహమైత్రి ఇద్దరు గ్రహాలు శత్రువులు అవుతున్నారని ఇలా ఒక కారణం చెప్పి, స్త్రీ దీర్ఘ పొంతన లేదు అనో, రజ్జు దోషం ఉంది అని, కుజు దోషం ఉందని, రాహుకేతు దోషం ఇట్లా చెప్పి ఒక కారణం చెప్పి ఆ ఏక నక్షత్రం అనో, అంటే ఎన్ని నాకు దృష్టికి వచ్చిన కారణం ఒక కారణం ఏక నక్షత్రం అయిందనో, ఏక రాశి అయిందనో, ఇట్లా చెప్పేసి వివాహాలు చెడగొట్టిన ఎక్కువ కేసులు నా దృష్టికి వచ్చాయన్నమాట. అప్పుడు ఆ, నేను జ్యోతిష్యం అనే ఈ క్లాసుని, ఎందుకంటే మన వివాహ పరిచయ వేదిక మొదలుపెట్టిన కాడి నుంచి ఈ జ్యోతిష్యం ఎక్కువ వివాహాలు చెడగొడుతుంది అని నేను తెలుసుకున్న రోజు నేను నేను చదివి క్లాసులు మొదలు పెట్టాను. ఆ, వివాహ జ్యోతిష్యం అయితే మొదట్లో నేను కృష్ణమూర్తి పద్ధతులు ఎక్కువగా వెళ్ళాను. తర్వాత నేను చూస్తే ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కృష్ణమూర్తి పద్ధతి అంటే చాలా అడ్వాన్స్డ్, సబ్లాడ్ సిస్టమ్ అంటారు. అది వీళ్ళెవరు చెప్పడం లేదు. వీళ్ళంతా వేదిక జ్యోతిష్యంలో కూడా చిన్న చిన్న కారణాలు వాళ్ళకి తెలిసినవి ఏంటంటే చిన్న చిన్న కారణాలు, ఒక కారణం. సో అప్పుడు నేను వేదిక జ్యోతిష్యానికి షిఫ్ట్ అయ్యి వేదిక జ్యోతిష్యం చదివిన తర్వాత చాలా లోతుగా స్టడీ చేసి ఇక ఈ వివాహ జ్యోతిష్యానికి, ఈ వివాహానికి ఒక సంబంధం ఉండేటట్టు క్లాసులు పెట్టాలి. వివాహాలకి వచ్చేసి ప్రతి ఆదివారం 10 గంటలకి నేను అందరితో కలవాలి. పోతే వివాహ జ్యోతిష్యాన్ని ప్రతి సోమవారం ఒక క్లాసు సాయంత్రం 8 గంటలకి మనకి పెట్టాలి అనేసి నేను నిర్ణయించుకొని చేయడం జరిగింది. ఆ అలా చేయనందువల్ల నష్టం ఏం వస్తుంది అని నేను ప్రత్యేకంగా పరిశీలిస్తే 75% మ్యాచ్లు, మంచి మంచి మ్యాచ్లు వీళ్ళు జ్యోతిష్యం పేరు చెప్పేసి వదులుకుంటా ఉన్నారు. ఈరోజు మన సంస్థ స్టార్ట్ అయ్యి లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ 2023 జనవరి 14 స్టార్ట్ చేశాను. దాని కింద కోడింగ్ క్లాసులు చెప్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాలని వారానికి 3 శుక్ర శని ఆదివారం 10 గంటలకి, శుక్ర శని ఆదివారం సాయంత్రం 8 గంటలకు జూమ్లో ప్రోగ్రామింగ్ మీద, సాఫ్ట్వేర్ క్లాసెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిన నేను తర్వాత తర్వాత మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఈ పరిచయ యాదవ అంటే యదువంశ వివాహ పరిచయ వేదిక పెట్టినప్పుడు జ్యోతిష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని వీళ్ళు మార్కెట్లో క్యాష్ చేసుకొని వాళ్ళ నమ్మకాలని ఒక కారణంగా చూపి, అది ఒక జ్యోతిష్యం అంటే ఒక భూతమనో ఒక బూచిగా చూపి వివాహాలు చెడగొట్టడం అనేది నాకు దృష్టికి వచ్చినప్పుడు చాలా నాకు బాధేసింది అనమాట. సో అప్పుడు నేను తప్పదు, ఇక జ్యోతిష్యానికి కూడా క్లాస్ పెట్టాలి. ఇప్పటికిప్పుడు ఈ వేళల్లో నేను మార్పు తీసుకురాలేకపోయినా ఒక 2-3 సంవత్సరాల్లో అయినా చిన్న చిన్నగా ఇలా చెప్పి 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 చెప్పగా వాళ్ళల్లో మార్పు వస్తుంది అని ఒక ఆశతోటి నేను ఈ జ్యోతిష్యం క్లాస్ మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రెండో కారణం, వివాహాలను ఎక్కువగా ఆపుతున్నది ఏంటి అంటే, రెండో జ్యోతిష్యం తర్వాత ఫోటో ఫోటో సిస్టమ్. ఫోటో సిస్టంలో ఫోటో చూసేయటం, బాగలేదు అని పక్కన పెట్టేసేయటం. అంటే బయోడేటా కూడా చదివే ఓపిక లేదు. ఫోటో చూశారు కాకపోతే ఇంక 2-3 ఫోటోలు తీసుకొని అడిగి తీసుకోండి. మీకు బయోడేటా బాగుంది అనిపించినప్పుడు 2-3 ఫోటోలు తల్లిదండ్రులతో మాట్లాడండి. వాళ్ళ దగ్గర మాట్లాడే సమయం కూడా లేకుండా
ఫోన్ ఎవరన్నా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యరు, చేసిన తర్వాత రెస్పాన్స్ ఉండదు. ఆ పెట్టండి మీరు బయోడేటా మేము చూస్తాము అంటే, మీరు సీరియస్గా వివాహాన్ని చూస్తున్నారా? ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడే సమయం లేదా? ఇవన్నీ, ఇది రెండో కారణం. అంటే ఫోటోలు చూడాలి, ఆ ఫోటోల్లో నచ్చలేదు అనే ఒక నిర్ణయం తీసేసుకోవడం అనేది, అదేంటంటే తాత్కాలిక నిర్ణయం. అది టెంపరీ అన్నమాట. మీరు ఫోటోలు కావాలంటే ఇంకా తీసుకోవాలి. ఆ బయోడేటా బాగుంది అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, సమయం ఇవ్వాలి, మీరు వాళ్ళని అడగాలి, వాళ్ళు మీ గురించి తెలుసుకొని, ఇరు వర్గాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి. మూడో కారణం వచ్చేసి వివాహాలు సెటిల్ కాకపోవడానికి ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే అతిగా ఆలోచించటం, అతిగా ఆశపడటం. దానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కింద చాలా కారణాలు చూశాను. అంటే హైట్ ఇష్యూ ఉంది, జాబు, ఆస్తులు, పోతే మంచి కలర్స్ కావాలి, వెనక ఆస్తులు ఉండాలి, మంచి ఉద్యోగాలు ఉండాలి, అందులో కూడా సాఫ్ట్వేర్లే ఉండాలి, బ్యాంక్ వాళ్ళు అయితే మాకొద్దు, చిన్న చితక ఉద్యోగాలు మాకొద్దు, ఈ టైప్ లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం ఈ జ్యోతిష్యంలో ముందుకెళ్దాము. ఇవన్నీ చూసి మన సంస్థలో కొన్ని సర్వీసెస్ ఇలా చేయాల్సి వచ్చింది. సరే, ఈ రోజు కొంతమంది నన్ను ఏం అడిగారు అంటే, ఎక్కువ వివాహానికి వేదిక జ్యోతిష్యమే చూస్తున్నారు, కృష్ణమూర్తి పద్ధతులు ఎవరు చూడటం లేదు. హలో, హలో, హలో. అయితే ఈ జ్యోతిష్యం క్లాస్లో మనము ఏ పాయింట్లు ప్రతి సోమవారం ఏదో ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేయాలి తప్పనిసరిగా. దానివల్ల ఈ ఉపయోగం ఏంటంటే, వీళ్ళకి చిన్న చిన్నగా కొంత ఐడియా రావటం అనేది జరుగుతుంది అనే నా సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో, కొంతమంది నన్ను అడిగారు, మీరు నమ్ముతారా అంటే నేను నమ్మను. మరి ఎందుకు మీరు దీని మీద ఇంత శ్రద్ధ అంటే, సమాజంలో వివాహంకి ఈ జ్యోతిష్యం ఒక పెద్ద అబ్స్టికల్, అంటే అవరోధం. అంటే వివాహాలు ముందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు చిన్న చిన్న కారణాలు వాళ్ళు చెప్పటం, వీళ్ళు నమ్మటం, ఆ ఆ మంచి మ్యాచ్ని వదులుకోవటం. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ ప్రయత్నం చేయక తప్పలేదు. నేను దేశం కోసం 30 సంవత్సరాలు పనిచేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్. చెప్పండి, అడగండి, ఎవరు అడుగుతున్నారు? ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఓకే, సరే. ఈరోజు చాట్లో మనం ఏం చూద్దాము అంటే, రాహుకేతువులు అని చాలా మంది నన్ను అడిగారు, సార్ రాహుకేతువుల ప్రత్యేకత ఏంటి, చాట్లలో ఏం చూస్తారు రాహుకేతువులు అంటే? చాలా మంది ఎందుకు భయపడతా ఉంటారు రాహుకేతువులు అంటే. భయపడమాకండి, రాహుకేతువుల్లో భయపడాల్సిన అవసరం ఏమి లేదు. జ్యోతిష్యంలో ప్రతి గ్రహము కూడా మిమ్మల్ని భయపెట్టే అంత ఏమి ఉండదు, అర్థమవుతుందా? అదే అయినా కూడా జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే, అంత సుఖం ఉన్నా కష్టం విలువ తెలియదు, కష్టం ఉంటే సుఖం విలువ తెలియదు. కాబట్టి జీవితంలో మనకి అన్ని బ్యాలెన్స్ గా ఉండాలి. అంటే పులుపు, ఉప్పు, కారము, జీవితంలో ఎన్ని అంటారు అంటే షడ్రుచులు అంటారు కదా. అలాగే రాహుకేతువులు కూడా వాళ్ళ ప్రత్యేకతలు ఉంటాయి. అయితే దాని గురించి ఈరోజు రాహుకేతు, ప్రతి ఒక్క టాపిక్ కి ఒక రిఫరెన్స్ కావాలి. అంటే జ్యోతిష్యం అంటే గ్రంథాలు మహానుభావులు రాసి వెళ్ళారు, వాళ్ళల్లో కూడా మన బృహత్ పరాశర హోరాశాస్త్రం అని పరాశర మహాముని చెప్పినటువంటి ఆ ఆ గ్రంథాన్ని నుంచి చాలా మంది మహానుభావులు సేకరించి వాళ్ళు ఆ సంస్కృత శ్లోకాలని తెలుగులో అనువదించారు. వాళ్ళల్లో మన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు సర్వార్థ చంద్రిక ఎప్పుడో 1960 ఆ ప్రాంతంలో రాసిన ఆ పుస్తకంలోని మొదటి భాగం మనకి రెఫరెన్స్. ఆ పుస్తకం ప్రకారమే, నేను నా సొంతంగా ఏమి లేదు చెప్పటం ఇందులో. సరే, ఇప్పుడు రాహుకేతువుల ప్రత్యేకత. రాహుకేతువులు ఇప్పుడు రవి, కుజ, శనులు, ఈ ఈ మూడు గ్రహాలు మీకేం చెప్పాను? ఆ అంటే సాధారణ పాపగ్రహాలు. రవి అంటే సూర్యుడు, కుజుడు అంటే, కుజుడికి నేనేం చెప్పాను, మీకు ఇంకో మూడు పేర్లు చెప్పాను. కుజుడు అంటే అంగారకుడు అని, మార్స్ ఇంగ్లీష్ లో మార్స్ అని, తెలుగు కుజ అని అంగారకుడు అని, మార్స్ మంగళ గ్రహం అని ఇట్లా అంటారు అనమాట. సో రవి, కుజ, శనులు, ఈ మూడు గ్రహాలు
సాధారణంగా పాపగ్రహాలు సాధారణంగా లగ్నం నుంచి మళ్ళీ మారతాయి. నేను చెప్పాను ప్రతి లగ్నాన్ని నుంచి కూడా గ్రహాలు మంచి శుభగ్రహాలు, అంటే సాధారణంగా శుభగ్రహాలైనటువంటి ఆ గురు శుక్ర బుధులు కూడా లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు అవుతారు. దాన్ని ఇంగ్లీష్ లో వాళ్ళు ఫంక్షనల్ బెనిఫిక్స్ అంటారు. ఫంక్షనల్ బెనిఫిక్స్ అని, లేకపోతే ఫంక్షనల్ మలిఫిక్స్ అంటే లగ్నాన్ని బట్టి పాపగ్రహాలుగా మారటం, లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అవటం, సహజ శుభగ్రహాలు పాపగ్రహాలు అవటం, సహజ పాపగ్రహాలు శుభగ్రహాలు అవటం, ఇది లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే రవి కుజ శనులు ఈ మూడు సహజంగా పాపగ్రహాలు. సహజంగా మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సహజం అంటే సహజం వేరు, లగ్నాన్ని బట్టి మారటం వేరు. ఓకే, మీకేం చెప్పాను? గురు శుక్ర బుధులు సహజ శుభగ్రహాలు, మూడు గ్రహాలు. రవి కుజ శనులు సహజ పాపగ్రహాలు, ఆరు. అప్పుడు మిగిలింది ఎన్ని? మూడు ఉన్నాయి. మూడిట్లో రాహు కేతు చంద్రుడు. సహజ శుభగ్రహాలు ఏమేం చెప్పాను? గురుడు, శుక్రుడు, వీళ్ళిద్దరూ ఆచార్యులు. గురువు అంటే ఎవరు? దేవగురువు, ఆయన్నే బృహస్పతి అంటారు గురువు. రెండోది శుక్రగ్రహం, రాక్షస గురువు శుక్రాచార్యులు. వీళ్ళిద్దరూ గురువులు, ఇద్దరు శుభగ్రహాలు. బుధుడు శుభగ్రహం. సహజ శుభగ్రహాలు పాపగ్రహాలు రవి అంటే సూర్యుడు, కుజుడు, శనులు సహజ పాపగ్రహాలు. ఇక మిగిలింది చంద్రుడు, రాహు, కేతువులు. చంద్రుణ్ణి ఎప్పుడూ కూడా పూర్ణచంద్రుడు శుభగ్రహము అంటారు, సహజ శుభగ్రహం. క్షీణిస్తున్న చంద్రుడు పాపగ్రహము అనేసి లెక్కలేస్తారు. రాహుకేతువులు ఎప్పుడు కూడా పాపగ్రహాల కింద లెక్కేస్తారు. కానీ ఈ రాహుకేతువులు కూడా ఒక్కొక్క సమయాల్లో మీకు మంచి కలిగిస్తూ ఉంటారు. అందుకని రాహుకేతువుల ప్రత్యేకత గురించి మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు రవి కుజ శనులు కేంద్ర కోణాలలో, కేంద్ర కోణాలు అంటే మీకు చెప్పాను, కోణాలు అంటే లగ్నం నుంచి 1, 5, 9 స్థానాలని కేంద్రాలు అంటారు. వీటినే లగ్నము, 2 అంటే ధనస్థానము, సారీ లగ్నము, 5 అంటే పుత్రస్థానము, 9 అంటే భాగ్యస్థానం. ఈ 1, 5, 9 స్థానాలని కోణాలు అంటారు జ్యోతిష్యం లగ్నాన్ని నుంచి. ఆ తర్వాత 1, 4, 7, 10 వీటిని కేంద్రాలు అంటారు. అంటే లగ్నాన్ని నుంచి లగ్నము, 4వ స్థానం అయినటువంటి మాతృస్థానము, 7 అంటే వివాహ స్థానం లేదు కలత్ర స్థానము, 10 అంటే రాజ్యస్థానం. ఓకే, ఈ కేంద్రాలు చెప్పిన 1, 5, 9, 1, 4, 7, 10 ఈ కేంద్రాలు కోణ కేంద్రాలే కాకుండా రెండో స్థానమైన ధనస్థానము, 11వ స్థానమైన లాభస్థానం. వీటిల్లో ఈ స్థానాలకి ఈ రవి కుజ శనులు ఆధిపత్యులు అయితే శుభ ఫలితాలను ఇస్తారు. ఇది ఈ రవి కుజ శనుల గురించి. రాహువు శనితో, కేతువు కుజుడితో సమానం. అంటే శని రాహువుతోటి, కేతువు కుజుడితోటి సమానం. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఈ స్థానాలలో రాహు ఉన్న, కేతు ఉన్న, శని ఎలా మీకు శుభం ఇస్తాడో ఈ స్థానాల్లో రాహు ఉన్నా కూడా శుభమే ఇస్తాడు. ఈ కుజుడు ఈ స్థానాల్లో ఉన్నాడు అంటే కేతువు ఈ స్థానాల్లో కుజుడితో సమానం. అంటే కేతు ఉన్నా కూడా ఈ స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. ఏమేం చెప్పాను గుర్తుపెట్టుకోండి. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు అంటారు. కోణాలు 1, 5, 9 ఈ స్థానాల్ని కోణ స్థానాలు అంటారు. ఇది కాకుండా ఇంకా 2 స్థానాలు 2, 11 అంటే మొత్తం 1, 2 లగ్నం నుంచి 1, 2, 4, 5, 7, 9, 10, 11 ఈ స్థానాలకి ఈ రవి కుజ శనులు శుభ ఫలితాలను ఇస్తారు అని అర్థం. అంటే ఒక ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, నేను ఎలా మనం ఒక లగ్నం తీసుకుందాం. ఇది అర్థం అవ్వాలంటే లగ్నం లగ్నం ప్రకారం వెళ్ళాలి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఒక లగ్నం తీసుకుందాం, మిథున లగ్నం అనుకుందాం. మిథున లగ్నానికి అధిపతి ఎవరు? లగ్నాధిపతి బుధుడు. ఇక్కడ మిథున లగ్నానికి 1వ స్థానం అంటే ఏంటి? మిథునానికి అధిపతి బుధుడు. ఒకవేళ ఈ లగ్నాధిపతి ఈ రవి కుజ శనుల్లో ఎవరైనా కూడా మంచిది అని శుభ ఫలితాలను ఇస్తారని సర్వార్థ చంద్రికలో చెప్పారు. అయితే
ఇప్పుడు ఒకటో స్థానం మిథున లగ్నానికి అధిపతి ఎవరు? బుధుడు. కాబట్టి రవి కుజ శనులు ఈ లగ్నాధిపతి కాలేదు. రెండో స్థానం ఏంది? మిథునాన్ని నుంచి కర్క రాశి. కర్క రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి ఈ కర్క రాశికి ఈ రవి కుజ శనుల్లో ఎవరూ కూడా అధిపతులు కాలేదు. కాబట్టి చంద్రుడు. 4 ఏమొస్తుంది అక్కడి నుంచి? మిథునము, కర్కము, సింహ, కన్య. కన్యకి అధిపతి ఎవరు? బుధుడు. అంటే రవికుజ శనులు ఎవరు కాలేదు. 5 ఎవరు? 5 వచ్చేసి తులకి అధిపతి శుక్రుడు. 7 ఎవరు? 7 ధనస్సు, దానికి అధిపతి గురువు. 9 ఎవరు? 9 వచ్చేసి కుంభం. అక్కడ అంటే మిథున లగ్నానికి 9 కుంభం. అంటే కుంభానికి అధిపతి ఎవరు? శని. అంటే 9వ స్థానానికి శని వచ్చాడు. కాబట్టి 9కి అధిపతి శని అయినప్పుడు ఆ లగ్నానికి శని శుభుడు అవుతాడు. అంటే శుభుడు అంటే శుభ ఫలితం ఇస్తాడు. ఓకే. 10వ స్థానం ఏమవుతుంది? 10వ స్థానం 10వ స్థానం వచ్చేసి మనకి మీనం. మీనాది అధిపతి ఎవరు? గురువు. కానీ 9కి శని. కాబట్టి ఈ 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాలకి రవి కుజ శనులు అధిపతులు అయితే ఇప్పుడు 9వ స్థానం లగ్నం మిథున లగ్నానికి 9 అంటే ఏది? కుంభస్థానం, కుంభరాశి. కుంభానికి అధిపతి శని. కాబట్టి 9 కుంభరాశికి శని అధిపతి అయినప్పుడు శుభ ఫలితాలను ఇస్తారని సర్వార్థ చంద్రికలో రాసి ఉన్నారు. 11 11 ఏంటిది? మేషం. మేషానికి అధిపతి ఎవరు? మేషానికి అధిపతి కుజుడు. కాబట్టి 11 కుజుడు అధిపతి అయినప్పుడు శుభ ఫలితాలను ఇస్తారు. ఇవన్నీ అసలు మీరు జ్యోతిష్యం అంటే ఇంత డీప్ గా వెళ్ళే జ్యోతిష్యంలో వీళ్ళు ఎలిక పిల్లి అయిందనో పాము ముంగిస అయిందని ఇవన్నీ చూడకుండా, చాట్లలో లోపలికి చాట్లు చూడకుండా, ఆ ఒక డీప్ అనలైసిస్ చేయకుండా చెప్పటం అనేది నా దృష్టిలో చాలా తప్పు. ఇది ఈ పుస్తకం వచ్చి 500 పేజీలో ఉంటాయి. మొత్తం 500 పేజీల పుస్తకం. ఇంకా రెండో భాగం ఉంటది. అవన్నీ చూడకుండా. సో రవి కుజ శనులు ఈ కేంద్ర కోణాలకి స్థానాలకి అధిపతులైనప్పుడు శుభ ఫలితాలను ఇస్తారు. ఇక్కడ రాహు వచ్చి శనితోటి, కేతువు కుజునితో సమానులు. ఓకే. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఈ స్థానాల్లో రాహు ఉన్నా కూడా శనితో సమానం, కేతు ఉన్న కుజుడితో సమానం. ఓకే. సరే. రాహుకేతువులు 3, 6, 11 స్థానాలలో ఉంటే ఆయుర్దాయం ఇస్తారు. 3, 6, 11 స్థానాల్లో కొంతమంది ఏంటంటే భయపడిపోతారు రాహుకేతువులు ఈ స్థానాల్లో. కానీ రాహుకేతువులు ప్రత్యేకతలు చూడండి ఎంత బాగున్నాయో. కేతువు 11వ ఇంట ఉన్న, 12వ ఇంట ఉన్న యోగిస్తాడు. కేతువు 11వ ఇంట లగ్నాన్ని నుంచి, అంటే లగ్నం మిథునం అయినప్పుడు 11వ ఇల్లు అంటే మేషం. మేషం 12 అంటే వృషభం. అక్కడ ఉన్నా కూడా యోగిస్తాడు. రాహుకేతువులు కేంద్ర కోణాలలో ఉన్న బాగా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, రాహుకేతువులు కేంద్ర కోణాల్లో బాగా యోగిస్తారు. ఎందుకంటే రాహు అంటే ఎవరు? శనితో సమానం. కేతువు అంటే కుజుడితో. కాబట్టి ఇక్కడ రవి కుజ శనులు ఎప్పుడైతే నేను ఈ కేంద్ర కోణాలకు అధిపతులైనప్పుడు శుభ ఫలితాలను ఇస్తాను అని చెప్పానో, అలాగే రాహుకేతువులు కేంద్ర కోణాలు. కేంద్రాలు అంటే ఏం చెప్పాను? 1, 5, 9. కోణాలు అంటే 1, 4, 7, 10. అప్పుడు మొత్తం ఎన్ని స్థానాలు? కోణాలు 3, 1, 5, 9, కేంద్రాలు 4, 1, 4, 7, 10. మొత్తం 7 రాసుల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు బాగా యోగిస్తారు. అంటే ఒక లగ్నం తీసుకుందాం ఉదాహరణకి, మిథున లగ్నం. మిథున లగ్నానికి కోణాలు ఏమవుతాయి? 1, 5, 9. అంటే 1 అంటే మిథునం, అంటే అధిపతి మిథున రాశి బుధుడు. కానీ లగ్నంలో కేంద్రం అంటే కోణం అంటే 1, 5, 9. అంటే కోణం అంటే లగ్నంలో రాహు ఉన్నాడు అంటారు కొంతమంది. ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు అని కొందరు ఏం చెప్తారు? లగ్నంలో రాహు ఉన్నాడు మంచిది కాదు అని మేము భయపెడతారు. కానీ ఇక్కడ ఈ పుస్తకంలో ఇంత క్లియర్గా రాశారు. కోణాలలో కేంద్రాలలో రాహుకేతువులు ఉంటే మంచిది అని ఈ పుస్తకంలో రాస్తే మీరు లగ్నంలో రాహు ఉన్నాడు మంచిది కాదని ఎట్లా చెప్తారు? 70 పేజ్ నంబర్ చెప్తున్నాను నేను. మీ దగ్గర కావాలంటే నా దగ్గర ఈ పీడిఎఫ్ తీసుకోండి. పుస్తకం కొనాల్సిన అవసరం లేదు. మార్కెట్లో 340వ పేజీలో నేను చెప్తా ఉన్నది. ఇది రెఫరెన్స్ కూడా ఇస్తున్నాను. రాహుకేతువులు కేంద్ర కోణాలలో ఉంటే బాగా యోగించుదురు. చంద్రుడితో కలిసి ఉంటే యోగమును ఆయుర్దాయమునిస్తారు అని చెప్పినప్పుడు రాహుకేతువులు కేంద్రాలలో ఉన్న 1, 4, 7, 10 ఈ స్థానాల్లో ఉన్న
పోతే కోణాలు 1, 5, 9 అంటే 1 అనంలోనే మీకు గుర్తుకు రావాలి లగ్నం. ఓకే, లగ్నం అన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా కేంద్ర కోణాలు లగ్నాన్ని నుంచే లెక్కేస్తారు. 1 అంటే లగ్నం, ఏ లగ్నం అయితే అది 1. లగ్నాన్నే మీరు వాటిని ఏమంటారు, భావాలు అంటారు, స్థానాలు అంటారు, లేదు అంటే ఇంగ్లీష్లో హౌస్ అంటారు, పొజిషన్స్ అంటారు. అన్నిటి పేర్లు ఒకటే. అప్పుడు లగ్నంలో రాహుకేతువులు అంటే కేంద్ర కోణాలలో యోగిస్తారు అన్నప్పుడు లగ్నంలో ఉన్న యోగిస్తాడు. 5వ స్థానం లగ్నాన్ని నుంచి, ఇప్పుడు మిథున లగ్నానికి 5 అంటే తుల, తులలో ఉన్న యోగిస్తారు రాహుకేతువులు. 9 అంటే అక్కడి నుంచి 9 అంటే కుంభం, మిథున లగ్నాన్ని కుంభంలో ఉన్న రాహుకేతువులు యోగిస్తారు. ఎందుకంటే ఈ కోణాలు కేంద్రాలు. 1 అంటే లగ్నం నుంచి, 4 అంటే కన్య, కన్యా రాశి, 7 అంటే ధనస్సు. మిథున లగ్నానికి చెప్పాను నేను, లగ్నాన్ని నుంచి మారుతూ ఉంటాయి. మిథున లగ్నానికి 7 అంటే ధనస్సు, 10 అంటే మీనం. ఈ 1, 4, 7, 10 కేంద్రాల్లో ఉన్న రాహుకేతువులు బాగా యోగిస్తారు అని చెప్తే, ఇప్పుడు లగ్నంలో రాహు అంటే 1 కదా, మీరు ఎట్లా చెప్తారు లగ్నంలో రాహు ఉంటే మంచిది కాదని? దానికి రాహుకేతు దోషం అనే పేరు చెప్పి వాళ్ళని భయపెడతా ఉంటారు. 4లో రాహు ఉన్నాడు, రాహుకేతు దోషము. ఆ 1లో రాహు ఉన్నాడు, లేకపోతే 1లో కేతు ఉన్నాడు, ఇది దోషం అని మీరు చెప్పకూడదు. ఇది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఇంత పుస్తకంలో ఇంత క్లియర్ గా రాసినప్పుడు, నేను నా నోటి నేను చెప్పడం లేదు, పుస్తకంలో ఇంత క్లియర్ గా రాశారు. రాహుకేతువులు కేంద్ర కోణాలలో ఉంటే బాగా యోగిస్తారు. కేంద్రాలు అంటే నేను చెప్పాను 1. నాకు చాలా మంది ఎవరో ఫోన్ చేసి అడిగారు, సార్ లగ్నంలో రాహు ఉన్నాడు మంచిది కాదంట. ఎందుకని మంచిది కాదు? సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 340. సార్, ఇంకొకరు అంటారు లగ్నం నుంచి 5వ స్థానం ఏంటిది? 5వ స్థానం అంటే లగ్నాన్ని నుంచి 5వ స్థానం అంటే పుత్రస్థానం. పుత్రస్థానం అంటే 5వ స్థానంలో రాహు ఉన్నాడు మంచిది కాదు. ఆ అంటే పిల్లలు పుట్టరంట. 5 అంటే పుత్రస్థానం. పుత్రస్థానంలో రాహు ఉన్నాడు లేదా కేతు ఉన్నాడు మంచిది కాదంటే, 5వ స్థానం లగ్నం నుంచి 5వ స్థానం మీకు ఏమవుతుందని చెప్పాను? కోణం. కోణం అంటే లక్ష్మీ స్థానం. పోయినసారి మీకు చెప్పాను, ఎప్పుడు కూడా క్లాసులో ఒక లగ్నాన్ని నుంచి శుభగ్రహాలు తీసుకునేటప్పుడు కోణాలు లెక్కేస్తారు. 1 అంటే లగ్నము, 5 అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి, 5వ స్థానం 9. ఈ ఈ కోణాలు, కేంద్రాలు, ఈ వీటికి రాహుకేతువులు ఆ అంటే రాహు శనితో, కేతువు కుజునితో సమానమైనప్పుడు, ఒకవేళ లగ్నంలో రాహు ఉంటే మీకు రాహుకేతువులు 4వ పాయింట్, ఇది 340 పేజీలో 4వ పాయింట్, రాహుకేతువులు కేంద్ర కోణములలో ఉన్న బాగా యోగించుదురు. అంటే ఇప్పుడు లగ్నం 1, అక్కడ రాహువు గాని కేతువు ఉన్నాడు అంటే అదేంది? కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మీరంటారు లగ్నంలో రాహు ఉన్నాడు, రాహుకేతు దోషం అది అంటారు. కానీ ఇక్కడ క్లియర్ గా రాసి ఉన్నారు, లేదు, రాహు వచ్చి 5వ స్థానంలో ఉన్నాడు లగ్నానికి, అది పుత్రస్థానం. పుత్రస్థానంలో రాహు ఉన్నాడు మంచిది కాదని, కానీ అది ఏమవుద్ది? కోణస్థానం అవుతుంది. కోణస్థానం అయినప్పుడు మీరెందుకు చెప్పేసి వద్దు అని చెప్పగలరు? తప్పు కదా, అలా చెప్పకూడదు. లేదు, రాహు వచ్చేసి 9వ స్థానం. 9వ స్థానం వచ్చేసి ఏంటిది? నేను చెప్పాను 9వ స్థానం భాగ్యస్థానం. రాహు 9వ స్థానంలో ఉన్నాడు మంచిది కాదని మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే అది కోణం కదా, కోణస్థానం, కోణాలు. పోతే 4వ స్థానంలో రాహు ఉన్నాడు మంచిది కాదంటారు, అది కేంద్రం కదా, లగ్నం నుంచి 4వ స్థానం. 7వ స్థానం వివాహ స్థానంలో రాహు ఉన్నాడు అంటారు, లేకపోతే కేతు ఉన్నాడు. వివాహ స్థానంలో రాహు ఉన్నాడు కానీ కేతువు మంచిది కాదు మీరు ఎట్లా అంటారు? ఇక్కడ క్లియర్ గా రాహు కేతువులు కేంద్ర కోణాల్లో ఉన్న బాగా యోగించుదురు అంటే, లగ్నం నుంచి 7వ స్థానం ఏమవుతుంది? వివాహ స్థానం. అంటే వివాహ స్థానంలో కేతు ఉన్నాడో లేదా రాహు ఉంటే మంచిది కాదు మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే 7వ స్థానం లగ్నాన్ని నుంచి ఏమవుతుంది? కేంద్ర స్థానం అవుతుంది. ఇట్లా మీరు చెప్పకూడదు అట్లా ఇష్టం వచ్చినట్టు. 10వ స్థానం ఏమవుతుంది? లగ్నాన్ని నుంచి కేంద్రం అవుతుంది. 10వ స్థానం అంటే భాగ్యస్థానం, సారీ రాజ్యస్థానం. 9 భాగ్యం. రాజ్యస్థానంలో అంటే రాజ్యస్థానంలో రాహు గాని కేతువు గాని ఉంటే యోగించరని మీరు ఎట్లా చెప్తారు? సరే, నెక్స్ట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా కానీ నాకు ఇట్లా చెప్తుంటే మీకు లగ్నంలో రాహు ఉన్నాడేనో
పుత్ర స్థానంలో రాహు ఉన్నాడు, లేకపోతే కేతు ఉన్నాడు, వివాహ స్థానంలో రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు అన్న వాళ్ళకి నేను చెప్పడం లేదు. రాహు కేతువులు కేంద్ర కోణములలోనున్న బాగా యోగించుదురు అని క్లియర్ గా ఇలా ప్రత్యేకతలు, ఈ రాహుకేతువులు ప్రత్యేకత. చంద్రుడితో కలిసి ఉన్న యోగమును ఆయుర్దాయాన్ని ఇస్తారు. ఇది పాయింట్. పోతే నెక్స్ట్ వచ్చేసి రాహు 3, 6, 8, 11 స్థానాలలో ఎక్కడ ఉన్ననో యోగించను. అంటే రాహు ఇవి కాకుండా 3, 6, 8, 11 స్థానాలు ఎక్కడ ఉన్నో యోగించు. అంటే ఎక్కడున్నా రాహు ఆయుర్దాయం కూడా బాగుండును. కేతువు తృతీయంలో అంటే 3వ స్థానంలో లగ్నాన్ని నుంచి యోగించును. ఇలా ఇంత బాగా రాసి ఉంటే రాహు వైద్య విద్య కారక. చాలా మంది రాహుకేతువులను చెప్పి భయపెడతా ఉంటారు. రాహుకేతువుల గురించి, రాహు అలా చేస్తాడు, కేతు ఇలా. పుస్తకంలో ఇంత క్లియర్ గా రాసి ఉన్నప్పుడు రాహు వైద్య విద్య కారకుడు. రాహు విద్యాస్థానంలో నుండి విద్యాభ్యాస కాలం వచ్చిన ఆ దశలో వైద్య శాస్త్రమును అభ్యసించను. రాహు విద్యాస్థానం విద్యకి మనకి 4వ స్థానం విద్య అంటే ఓకే, లగ్నాన్ని నుంచి. కేతువు శనితో కలిసినను, కేతువు అంటే శనితో చెప్పారు కదా. రాహువు కేతువు శనితో కలిసిన శుభస్థానాల్లో ఉన్న బాగా యోగించును. రాహు ఇవన్నీ కొన్ని కర్కాటకము, రాహువును ఒక మూల త్రికోణము. మూల త్రికోణాల గురించి మీకు చెప్పాను. మూల త్రికోణాలు అంటే డిగ్రీలు అవి. ఇంకొక రోజు మనము ఈ మూల త్రికోణం డిగ్రీల గురించి సపరేట్ గా నేను క్లాస్ తీసుకుంటాను. మూల త్రికోణం అంటే ఒక్కొక్క రాశిలో మూల త్రికోణం ఎన్ని డిగ్రీలు పడతాయి, పోతే సొంత రాశి, ఆ సొంత రాశిలో మూల త్రికోణం ఏ రాశిలో ఏ గ్రహానికి మూల త్రికోణం అంటే ఎన్ని డిగ్రీలు పడతాయి, ఉచ్చ స్థితి అంటే ఎన్ని డిగ్రీలు వస్తాయి, అవన్నీ నేను ఇంకొక రోజు క్లాసులో చెప్తాను. సరే, నెక్స్ట్ వచ్చి మనము రాహు 6వ ఇంట నుండి కేంద్రములలో గురువు ఉన్న అష్టలక్ష్మి యోగం పట్టిన. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు, కేంద్రాల్లో గురువు ఉన్నాడు. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉంటే అష్టలక్ష్మి యోగము పట్టును అనేసి దీంట్లో క్లియర్ గా రాశారు. ఓకే, సరే నెక్స్ట్ వచ్చేసి శనికేతువులు కలిశారనుకోండి. శనికేతువులు కలిసి కేంద్రాల్లో ఉంటే మంచిది అనేసి రాజయోగం పట్టును. అంటే ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టేటప్పుడు ఆ ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు మిమ్మల్ని ఎట్ట భయపెట్టచ్చు అంటే, ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ నేను చాలా చాలా విషయాలు మీకు చెప్పున్నాను. వివాహ జ్యోతిష్యం అంటే ఒక కారణం చేత ఆ వివాహం ఆగకూడదు. దానికి 10 కారణాలు చెప్పాలి. కానీ మీకు తెలుసు ఇప్పుడంతా కూడా ఒక కారణం చెప్పేసి వివాహాలు ఆపుతా ఉన్నారు. కానీ మీరేం చేయాలి? 10 కారణాలు చెప్పాలి వాళ్ళు. అంతేగాని ఎవరైనా ఒక దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఒక ఒక వర్ణం వారే కాదు, ఎంతో మంది జ్యోతిష్యం గురించి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ఆ రీజనబుల్ గా ఉందా, సహేతుకం అంటే కారణాలు ఉండాలి చెప్పేటప్పుడు. ఈ వివాహం వద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వివాహం మంచిగా చాట్లు, ఇద్దరు చాట్లు మంచి అడగండి సార్. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఏమైనా అడగాల? సరే, సరే అయితే ఎవరైనా కూడా ఏం చేస్తున్నారు? ఆ వాళ్ళు ఒక కారణం చెప్పేసేసి ఆ వివాహం కుదరదు అంటే అనేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ వివాహము చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు అనేవాళ్ళు తక్కువైపోయారు. చాలా ఎక్కువ మంది ఈ వివాహం కుదరదు కుదరదు ఒక కారణం అని చెప్పేసి. అట్లా కుదరదు. దానికి ఒక కారణం ఎప్పుడు కూడా వివాహము కాదు అనటానికి కుదరదు. సరే, శనికేతువులు కలిసి కేంద్రాల్లో ఉన్న రాజయోగం చెప్పమ్మా. ఎవరు? అడగండి అమ్మా, ఏమైనా అడగాలనా? చెప్పమ్మా, చెప్పమ్మా, అడుగు. ఇంకా కిందటి వారం రావడం అవ్వలేదు. ఆన్లైన్లోకి మా పండగ పదని రాలేదండి. ఆ ఆ మీ అబ్బాయి అడుగమ్మా. నేను చెప్పేది ఇది నేను ఇంత ముందు కూడా చెప్పాను. ఇవి లేడీ కుక్క అయినా, పాము ముంగిస అయినా, ఆవు పులి అయినా, పోతే
ఆ, పులి, ఏమంటారు, పిల్లి, ఎలిక, ఇవన్నీ ఏంటి అంటే దాని గురించి మీరు ఆ ఒక్క కారణం చేత వివాహము ఆపుకోకూడదు. అర్థమైందా? అవును సార్. మీ ఒక కారణం మీరు అడిగింది ఇప్పుడు లేడీ, ఇంకేంటిది, కుక్క. కుక్క. ఆ, లేడీ కుక్క అసలు ఏమీ కాదు, కమ్మగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ లేడీ కుక్క చెప్పి పెళ్లి ఆపడం లేదు. కానీ పాము, ముంగిస అయింది, వైరు జంతువులు, పోతే పిల్లి, ఎలిక అయిందని వద్దంటున్నారు చాలా మంది. నేనేం చెప్తాను ఆ, అంటే, ఒకవేళ పాము, ముంగిస అయింది, కమ్మగా పెళ్లి చేసుకోండి. దాని గురించి మీరు భయపడమాకండి. ఎందుకంటే ఆ ఒక్క కారణం చేత వివాహాలు ఆగకూడదు. ఇప్పుడు మీరు లేడీ కుక్క అయింది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కొంతమంది పాము, ముంగిస అయింది వద్దంటున్నారు కొంతమంది. ఆ, ఆవు, పులి అయింది వద్దంట, లేకపోతే ఎలిక, పిల్లి అయింది వద్దంటున్నారు. నేనంటాను, ఎందుకు వద్దంటారు మీరు? ఆ రకంగా పెళ్ళిళ్ళు ఎందుకు చెడగొడతారు మీరు? అలా చెడగొట్టకూడదు. ఆ ఒక్క కారణం చేత మీరు వివాహాలు ఆపకూడదు. అలా చేస్తున్నారనే నా ప్రయత్నం ఏంటంటే మీకు మంచి జరగాలి. ఇలా ఈ రకంగా చూస్తా పోతే పెళ్ళిళ్ళు కావు. ఈ కుక్క, పిల్లి, ఆవు, పులి, మేక, ఎలిక, గుర్రము, కోతి, జింక, ఇవన్నీ అసలు వదిలేసుకోండి. కమ్మంగా పెళ్ళిళ్ళు చేసుకోండి. అర్థమైందా? ఇవన్నీ పట్టుకొని తిరిగితే అసలు పెళ్ళిళ్ళు కావు. సరే, నెక్స్ట్ నేనేం చెప్పాను? అది అది ఏ కూటంలోకి వస్తుందని చెప్పాను మీకు? యోని కూటమి. దానికి వచ్చే గుణాలు ఎన్ని? 4 గుణాలు. దాని గురించి ఎందుకు మీరు భయపడతారు అంతలోనా? సో శనికేతువులు కలిసి కేంద్రాల్లో ఉంటే రాజయోగం మంచిదే కదా. మంచిది. శని చూడు, శనికేతువులు అంటే కేతు గ్రహమైనా రాహు గ్రహమైనా కూడా ఎంత మంచి, వీళ్ళు అన్ని మంచులు ఇస్తా ఉంటే ఎక్కడో ఒకటి అర ఒక కారణాలు చెప్తా ఉంటారు. దాన్ని ఆ అదే సార్ ఇప్పుడు పాయింట్లు ఎన్ని పాయింట్లు దాటితే చేసుకోవచ్చు, ఎన్ని పాయింట్లు లోపైతే చేసుకోకూడదు, అది ఒక చిన్న డౌట్ సార్. నేను ఇంతకు ముందు క్లాసుల్లో కూడా చెప్పాను. ఈ పాయింట్ల సిస్టము అంటే అష్టగుణ కూటమికి వచ్చే 36 గుణాలు మీరు పాయింట్లు అంటున్నారు, వాళ్ళు గుణాలు అంటారు. ఇవి తర్వాత ముందు చూడాల్సింది ఏంటిది? ఇద్దరి చాట్లు ఎవరు? ఇది నేను నమ్మి చెప్పటం కాదు, మీకోసం నేను కష్టపడి చదివి, నాకు జ్యోతిష్యం మీద నమ్మకం లేదు. నేను నేను మన వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టినప్పుడు ఈ జ్యోతిష్య వివాహాలని చాలా వరకు ఆపుతుంది అనుకున్న నా ప్రయత్నంలో జ్యోతిష్యం అనేది తప్పనిసరి వీళ్ళకి చెప్పాలి, ఇలా భయపడితే పెళ్ళిళ్ళు కావు అనే ఒక నా నా ప్రయత్నంలో నేను మొదలుపెట్టినప్పుడు నేను ఎన్ని చెప్పడం మొదలు, ఎందుకంటే ఒక కారణం అని చెప్పి మిమ్మల్ని వివాహాలు చెడగొడుతున్నారు, అది మీరు పట్టుకొని భయపడకూడదు, ముందుకెళ్ళాలి అని నేను మొదటి నుంచి నేను ఆ నో అంటే నెత్తి నోరు బాదుకొని చెప్తానే ఉన్నాను నేను మొదటి నుంచి కూడా. మీరు ఎలిక పిల్లి అయిందనో లేడీ పులి అయింది అని పట్టించుకోమాకండి, ముందుకెళ్ళండి. వివాహం వివాహం ఆగకూడదు ఆ కారణం చేత. సరేనా? అలాగే అలాగే సార్. గుణాలు మీరు అడిగారు, ఎన్ని గుణాలు వస్తే మంచిది. నా గుణాలు అనేది నేను మొదటి క్లాసులో చెప్పాను. ఫస్ట్ ఏం చూడాలని చెప్పాను? గుణాలు కాకుండా ఏం చూడాలి? ఇద్దరి చాట్లో ఏం చూడాలి అని చెప్పాను గుణాల తర్వాత. ఎవరు చెప్పాను నేను గుణాల తర్వాత? ముందు మనకేం కావాలి అని చెప్పాను. ఇద్దరి చాట్లో గుణాల తర్వాత చూడాలి. లాస్ట్ లో ముందు ఏం చూడాలి? ఇద్దరికి గ్రహ బలాలు. ఇద్దరి చాట్లో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు చూస్తారు చెప్పాను. వివాహానికి శుక్ర గురు కుజులు. పోతే సప్తమ భావం అధిపతి, అది అంటే సప్తమ భావం అధిపతి అంటే ఆ గ్రహం. అంటే ఉదాహరణకి ఒక లగ్నం పట్టుకుంటే, ఇప్పుడు మిథున లగ్నానికి సప్తమ స్థానం వచ్చేసి ధనస్సు, ధనస్సు అధిపతి గురువు. అంటే ఆ లగ్నానికి కుజ గురు శుక్రులు కాకుండా ఏడో స్థానాధిపతి ఎంత బలంగా, ఎనిమిదో స్థానం, అష్టమ స్థానం అంటే ఆయుస్థానం అధిపతి ఎంత బలంగా ఉన్నాడు, భావాలు ఎంత బలంగా ఉన్నాయి, ఏ భావాలు చూడమన్నాను? ఎవరికన్నా గుర్తుందా ఏ భావాలు చూడమన్నాను వివాహానికి? ఏ భావాలు చూడమన్నాను వివాహానికి? 2 5, 2 5 7 8 11. ఆ లగ్న బలం చూడాలి. లగ్నం ఎంత బలంగా ఉంది, లగ్న భావము, రెండో భావం అంటే ధన భావం, ధనస్థానం, 5 పుత్రస్థానం, 7 వివాహ స్థానం, 8 ఆయుస్థానం, 11 లాభస్థానం. ఈ భావాలు ఆ తర్వాత కొన్ని దోషాలు ఎన్ని చూసిన తర్వాత లాస్ట్ లో ఈ గుణాలు చూడాలి.
ఆ గుణాలకి నువ్వు అడిగా ఎన్ని ఎన్ని పాయింట్లు వస్తాయి అంటే 18 పాయింట్లు వస్తే నువ్వు చేసుకుంటావా చేసుకోవా? 18 దాటాలని అంటున్నారు. మరి 16, 17 ఇట్లా రావచ్చా అని అడుగుతున్నారు. నేను 13 ఈ పుస్తకంలో మొన్న జరిగిన క్లాసులో పోయిన సోమవారంలో నేను 2 గంటలు గొంతు చించుకొని అరిచాను. ఆ 78 పేజీలో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు ఈ సర్వార్థిక చంద్రిక పుస్తకం మొదటి భాగంలో 78 పేజీలో క్లియర్ గా రాశాడు. 13 గుణాలకు తగ్గితే ఆలోచించండి అన్నాడు. ఆయన మాటను ఈరోజు ఎవరు పట్టించుకోకుండా 18 వచ్చినా వద్దు అనేసి వీళ్ళు మీకు భయపెట్టేసి వివాహాలు ఆపుతా ఉన్నారు. నేను పోయిన క్లాసులో క్లియర్ గా చెప్పాను. 13 గుణాలు కన్నా తగ్గటం అనేది ఏ చాట్లో కూడా కుదరదు. ఫస్ట్ అసలు అష్టగుణ కూటమి చూడరు వివాహానికి. ఫస్ట్ జాతకాలు చూడాలి. జాతకాల్లో ఏం వస్తాయి? గ్రహ బలాలు, భావ బలాలు, దోషాలు, ఇవన్నీ చూసుకున్న తర్వాత గుణకూటమి అనేది చూస్తారు. అది గుణకూటంలో కూడా 13 కన్నా తక్కువ వస్తే ఆలోచించారు. 18 వచ్చినా వద్దంటున్నారు మిమ్మల్ని. మీరు వాళ్ళ మాటలు పెట్టుకొని వివాహాలు చేసుకోకుండా మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఏం చేయమంటారు నన్ను చెప్పండి? కాబట్టి ఫస్ట్ గుణకూటమి చూడమాకు. ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు గుణకూటమి అంటే ఈ రోజుల్లో మొబైల్ యాప్లు వచ్చేసి మీ ఇష్టం వచ్చిన మీరే యాప్లు వేసుకొని చూసుకుంటున్నారు. లోకనాథం గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు మీ పాపకి ఒక మ్యాచ్ పంపించాను. నంబర్ పెట్టి ఉంటాను. ఆ నంబర్ బట్టి ఫోన్ చేసుకోండి. మన సంస్థలో ఏంటంటే ప్రొఫైల్స్ ఇచ్చి ఇవ్వను, నేను నంబర్లు పెడతా ఉంటాను. ఆ నంబరు ఆ నంబర్ ఫోన్ చేసేసి మాట్లాడుకోండి. ఎంత స్పీడ్గా మీరు మాట్లాడుకుంటా అది ఎంత ప్రాసెస్ అయింది. ప్రతి ఆదివారం నేను కలుస్తా ఉండి ఈరోజు ఏ వారం? ఈరోజు సోమవారం. నిన్న ఆదివారం కలిశాను. దాదాపు రెండు గంటలు. చాలా ప్రతి ఆదివారం 10 గంటలకు మనకి వివాహాల మీద మీటింగ్ ఉంటుంది. ప్రతి సోమవారం సాయంత్రం, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి వివాహాల మీద డిస్కషన్. ఈ మ్యాచ్లు మనం ఇచ్చిన ఎంతవరకు ప్రాసెస్ అయింది, ఏంటి, ఎంత వర్కౌట్ అవుతుంది అనేది ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు జ్యోతిష్యం మీద డిస్కషను. పోతే మిగతా ఉన్నాయి నా ఈ కోడింగ్ క్లాసులు అవి శుక్రశని ఆదివారం ఉంటుంది. నంబర్లు ఇస్తూ ఉంటాను, మీరు మాట్లాడుకొని నాకు ఫోన్ చేసి చెప్పి ఇది కుదరలేదండి ఏ కారణం చెప్తే జ్యోతిష్యం మీద అయితే నేను మీకు చాలా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే వివాహ జ్యోతిష్యం అనేది చాలా మందికి చెప్పాను. మీరే చెప్పండి, అడగండి అడగండి సార్. అయితే నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు అందరికీ కూడా, వివాహ జ్యోతిష్యంలో ఒక కారణం చెప్పేసి ఎవరైనా మీకు చెప్పి ఈ కారణం వల్ల వివాహం అంటే ఒక కారణం చేత మీరు ఆగకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. సరేనా? ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? అడగండి. ముందుకు వెళ్తున్నాను, నేను క్లాస్ ముందుకు నడుపుతున్నాను. చెప్పండి చెప్పండి. ఈ పుస్తకంలో కూడా మీకు నేను చెప్పేది, ఈ పుస్తకం ఎవరైనా చదివారు అనుకోండి, ఒక కారణం ఎక్కడో తగిలింది, ఆ కారణం బాగలేదు అంటే నెగటివ్గా వెళ్తుంది అంటే రాహు, ఉదాహరణకి పుస్తకంలో రాసిన ఒక పాయింట్ చెప్తాను. రాహు పంచమ స్థానంలో ఉంటే సంతానం కలగదని ఈ పుస్తకంలో రాస్తే ఆ పాయింట్ పట్టుకొని మీరు భయపడకూడదు. ఎందుకనంటే అసలు సంతానం అంటే పంచమ స్థానంలో అధిపతి ఎక్కడున్నాడు, ఆ భావం ఎలా ఉంది, ఆ అధిపతి పంచమ స్థాన లగ్నం నుంచి పంచమ స్థానాధిపతికి సపోర్ట్ ఎలా ఉంది, పోతే ఆ సంతానానికి సహజంగా కారకుడైన గురు స్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసి లెక్కేస్తారు. ఈ పుస్తకంలో రాశారని చెప్పి ఒక పాయింట్ పట్టుకొని వెళ్ళకూడదు. సంతాన స్థానం చూడాలి అన్నప్పుడు మళ్ళీ పంచమ స్థానం చూడాలి. ఒకవేళ అక్కడ రాహు ఉన్నా కూడా పంచమ స్థాన అధిపతి ఎక్కడున్నాడు, పోతే ఆ పంచమ స్థానాధిపతి ఎక్కడో బలంగా ఉన్నాడు, ఏదో ఒక రాశిలో, అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు, ఆ శత్రుక్షేత్రంలో లేకుండా పంచమ స్థానం అంటే వివాహ స్థానానికి అధిపతి అయినటువంటి ఆ గ్రహాధిపతి దుస్థానాల్లో లేడు, 6, 8, 12లో లేడు, మిత్రక్షేత్రాల్లో ఉన్నాడు, లేదన్నా ఎక్కడన్నా ఉచ్చ స్థితి పొందాడు అంటే ఆ గ్రహం బాగుంది. తర్వాత వివాహానికి సహజంగా కారకుడైన గురుస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి చార్ట్లు. అది కాకుండా ఇక్కడ రాశారు అని చెప్పేసి ఒక కారణం పట్టుకొని అయ్యో ఇట్లా రాశారని భయపడకూడదు. ఇక ఈ పుస్తకం పట్టుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఇవన్నీ అసలు ఏం ఎక్కడా లేవు. మీరేంటంటే ఊరక ఎలిక పిల్లులు పాము ముంగిసులు అదే జ్యోతిష్యం. అంటే జ్యోతిష్యం ముందుకు వెళ్ళటం లేదు. వాళ్ళకి అసలు వచ్చో రాదో నాకు తెలియదు అసలు. అంటే మహానుభావులు చాలా మంది మంచి మంచి వాళ్ళు ఎంతో మంది జ్యోతిష్యాన్ని
చూసి చెప్పగలిగే మహానుభావులు ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళలేరు. ఈ చిన్న చిన్న వాళ్ళే మిమ్మల్ని వివాహాలకి ముందు ఆపేస్తా భయపెడతా ఉంటారు. కాబట్టి అవన్నీ భయపడకూడదు. ఈ పుస్తకంలో కూడా ఏదో ఒక కారణం బాగలేదు అది చెప్తా ఉందంటే, కానీ ఆ ఆ కారణాన్ని బట్టి ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి అవన్నీ ఉండకూడదు. నెక్స్ట్ ముందుకెళ్ళలేదా? సరే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి శనికేతువులు కలశ కేంద్రాల్లో ఉన్న రాజయోగం అంటే శనికేతువులు అంటే కేంద్రం అంటే చెప్పాను, 1, 4, 7, 10 స్థానాలు లగ్నం నుంచి కేంద్రాలు అంటారు. సో శనికేతువులు ఇద్దరూ కలిసి లగ్నంలో ఉన్న, పోతే 4వ స్థానంలో ఉన్న, పోతే 7లో ఉన్న, 10లో ఉన్న రాజయోగం పట్టుద్ది అని రాశారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ శనికేతువులు లగ్నం మిథున లగ్నానికి 10వ స్థానంలో ఉన్నారు అనుకోండి, అంటే మీకు రాజయోగం అంటే దానికి సంబంధించినటువంటి రాజయోగానికి సంబంధించిన 10వ భావము, ఆ భావాధిపతి ఎక్కడున్నాడు, భావాధిపతి ఆ చాట్లో బాగున్నాడా. ఉదాహరణకి మిథున లగ్నానికి 10వ స్థానం ఏంటిది? మేనం. మేనానికి అధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? శనికేతువులు 10లో ఉన్నాడు కేంద్రంలో, కానీ ఆ 10వ స్థానమైనటువంటి మీనానికి అధిపతి ఎవరు? గురువు. ఆ గురువు ఎక్కడ ఉన్నాడు చాటులో? ఆ గురువు వచ్చి ఏదైనా దుస్థానాల్లో 6, 8, 12లో ఉన్నాడా, లేదా ఏదైనా శత్రుక్షేత్రంలో ఏదన్నా ఉన్నాడా, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కదానికి ఒక కారణం పట్టుకొని కాదు, ఇంకా చాలా ముందుకు వెళ్తా ఉంటారనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చెప్పారని శనికేతువులు కేంద్రంలో రాజయోగం పట్టుద్దంటే అప్పుడు రాజయోగం కాదు. ఆ 10వ స్థానం అధిపతి చూడాలి. ఆ 10వ స్థానాధిపతి నేను చెప్పిన మీనానికి అధిపతి గురువు. ఆ గురువు చాట్లో ఎంత బలంగా ఉన్నాడు, చాట్లో ఏ స్థానాలు దుస్థానాలు ఏమైనా ఉన్నాడు, 6, 8, 12లో, లేదు శత్రుక్షేత్రంలో ఉన్నాడా. మీకు ఇంతకుముందు చెప్పాను, గురువుకి శత్రుక్షేత్రాలు ఏంటివి ఎవరు చెప్తారు? ఏం చెప్పాను? గురువుకి శత్రుక్షేత్రాలు ఎవరు చెప్తారు క్లాస్కి వచ్చిన వాళ్ళు? చార్ట్ చెప్పాను పోయినసారి క్లాసులో, రాసుకున్నారు ఎవరైనా? గురువుకి శత్రువులు ఎవరు? రవి, చంద్రుడు, కుజుడు మిత్రులు. ఓకే. శని సముడు, శత్రువులు బుధ, శుక్రులు. అంటే గురువు గురుగ్రహం ఎక్కడుందో ఈ శత్రుక్షేత్రాల్లో అనేటువంటి బుధానికి ఏంటి? బుధ అంటే బుధ క్షేత్రాలు ఏంటివి? మిథునము, కన్య. ఓకే. శుక్రక్షేత్రాలు ఏంటి? వృషభము, తుల. ఈ ఏరియాల్లో గురుడు ఉండకూడదు అనమాట. ఎప్పుడు అంటే రాజయోగం గురించి ఆలోచించాలి అన్నప్పుడు ఇక్కడ చెప్పారులే కేంద్రాల్లో శనికేతువులు ఉన్నారు కాబట్టి రాజయోగం పట్టుద్దని బాగా రాశారు అంటే కాదు. దానికి సంబంధించిన ఇంకా లోతుగా డిస్కషన్ జరగాలి. చాట్లో ఇవన్నీ చూస్తారు. అంతేగాని ఈ పుస్తకంలో రాశారంటే అన్నీ అయ్యో పంచమ స్థానంలో రాహు ఉండకూడదు, సంతానం కలగదు అని రాశారంటే కాదు. పంచమ స్థానంలో అధిపతి ఎవరు? లగ్నం నుంచి పంచమ స్థానం మిథునం. మిథునానికి పంచమ స్థానం ఏంటిది? తుల. తుల అధిపతి ఎవడు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఎంత బలంగా ఉన్నాడు చాట్లో? ఆ ఆ శుక్రుడు వచ్చేసి ఏదన్నా చాట్లో దుస్థానాల్లో ఉన్నాడా, ఏదైనా శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఏదన్నా పాపగ్రహాల చేత చూడబడుతున్నాడా, ఇవన్నీ చూడాలి. శుక్రగ్రహం. ఆ తర్వాత సంతానానికి ముఖ్యమైనటువంటి గురుగ్రహం, సంతానానికి ఆయుకారకుడు గురువు, సంతానానికి కారకుడు గురువు, గురుగ్రహం ఎలా ఉంది ఇట్లా చూడాలి. ఒక పాయింట్కి సంబంధం ఉంటా వద్ది. అట్లా కాకుండా ఇక్కడ రాశారు అని చెప్పేసి భయపడకూడదు. ఇక ఆ లెక్కన అయితే ఇంకా ఇంకా పెళ్ళిళ్ళు కావు అనమాట. తర్వాత పోతే ఇట్లా ఇట్లా రాహుకేతువుల గురించి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి. అది మీరు ఎన్ని చూసుకొని మీకు డౌట్లు ఉన్నాయి అంటే, వివాహం అన్నప్పుడు ఒక కారణము చేత వివాహం ఎప్పుడు ఆగదు. ఆ చాట్లో ఎన్నో ఇప్పుడు ఈ ఈ వివాహం వద్దు అనే వాళ్ళని మీరు అడగండి ఎందువల్ల. ఈ వివాహము మేము చాలా ఇంట్రెస్ట్ గా అనుకున్నాము, మీరేదో ఎలిక పిల్లి చెప్పి అలా ఎలిక పిల్లి చెప్పి అది సిల్లీ రీజన్ అంటారు. సిల్లీ రీజన్ అంటే చాలా దాని వెయిటేజ్ 0.005%. ఇంకా చాలా విషయాలు చూడాలి. అర్థమైందా? తర్వాత పోతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? అడగాలంటే అడుగు. ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉన్నాయంటే అడగండి.
చెప్పండి అమ్మా. కొంతమంది అడిగారు నన్ను, రాహుకేతువులకి ఉచ్చ స్థానాలు ఏంటివి, నీచ స్థానాలు ఏంటివి, మూల త్రికోణాలు. రాహువుకి వచ్చేసి వృషభము ఉచ్చ, అక్కడి నుంచి ఏడో స్థానమైన వృషభానికి, ఏడో స్థానం రాహుకి, వృషభానికి ఏడో స్థానం వృచ్చికం. సో రాహుకి వృషభం ఎప్పుడు కూడా ఉచ్చ స్థితి అవుద్ది, అక్కడ గ్రహం బాగా బలంగా ఉంటుంది. నీచ వృశ్చికంలో బలహీనపడుద్ది రాహు అన్నమాట. ఓకే. కేతువుకి ఎప్పుడు కూడా ఉచ్చ స్థితి వచ్చేసి వృశ్చికం, ఉచ్చ స్థితి పొందుద్ది కేతు వృశ్చికంలో ఉంటే. నీచ స్థితి వచ్చేసి వృషభం. ఓకే. ఇంకా ఆ, ఏంటి ఇంకా ఏమిటి విషయాలు, ఇంకెవరన్నా ఏమైనా అడగాలనుకుంటున్నారా ఏంటి? ఏం లేదు, డౌట్లు ఏం లేవు. కాకపోతే అంటే డౌట్లు ఎందుకు ఉండవు అంటే అసలు జ్యోతిష్యం అంటే తెలిస్తే తెలిస్తే కదా. కొంతమంది నన్ను ఏమడిగారంటే గ్రహాలకి కొన్ని దశ అవస్థలు ఉంటాయి. అవస్థలు అంటే గ్రహము అవస్థలు అంటే మనిషికి ఎలా అవస్థలు ఉంటాయో, ఆ బాల్యము, బాల్యావస్థ, యవ్వనము, యవ్వనవస్థ, కౌమారము, వృద్ధాప్యము, ఇలా మనిషికి ఎలా అవస్థలు ఉంటాయో అలాగే గ్రహాలకు కూడా 10 అవస్థలు ఉంటాయి. అంటే ఒక రాశిని మనం 30 డిగ్రీలుగా తీసుకున్నప్పుడు ఈ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏంటిది, ఏ అవస్థ కింద వస్తుంది, వీటిని గ్రహ అవస్థలు అంటారు. అంటే ఈ 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఈ మధ్యలో ఎన్ని అవస్థలు అంటే 10 అవస్థలు ఉన్నాయి గ్రహము. అంటే ఈ అవస్థలో ఈ డిగ్రీల్లో ఉంటే ఏంటి, ఫస్ట్ స్వస్థ, స్వస్థ అవస్థ అంటారు. ఈ స్వస్థ అవస్థని ఎప్పుడు అంటారు అంటే, స్వస్థ అవస్థ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్థ అవస్థ అంటే ఏంటి? స్వస్థ అవస్థ అంటే స్వక్షేత్రంలో గ్రహము ఉంటే శుభం ఇస్తుంది, దాన్ని స్వస్థ అవస్థ అంటారు. శుభం ఇస్తుంది. స్వస్థ అంటే స్వక్షేత్రం. ప్రతి గ్రహానికి స్వక్షేత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక సైడ్ నుంచి వస్తున్నాను. బుధుడికి స్వక్షేత్రాలు మిథునము, కన్య. అంటే ఈ గ్రహము తన సొంత క్షేత్రాల్లో ఉంటే ఆ స్థితిని ఏమంటారు, స్వస్థ స్థితి లేదా స్వక్షేత్రంలో ఉంది. సో అది శుభాన్ని ఇస్తుంది. స్వక్షేత్రంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న గ్రహము మంచి ఫలం ఇస్తుందని, సుఖం ఇస్తుందని, విద్య, ధనము, భూములు, మంచి అధికారము, పుణ్యము, పుత్ర సంతానం ఇవన్నీ ఇస్తుంది స్వక్షేత్రాల్లో గ్రహం ఉంటే. ఈ స్థితి ఒకవేళ ఒక గ్రహము తన సొంత క్షేత్రంలో ఉంటే ఆ స్థితిని, గ్రహ స్థితిని స్వస్థ అంటారు. ఓకే. నెక్స్ట్ అంటే ఏంటి, గ్రహము తన సొంత క్షేత్రంలోనే ఉంది, అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు అనేది చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి రెండో రెండో అవస్థని, గ్రహ అవస్థని ఏమంటారు అంటే దీప్త అవస్థ. ఏమంటారు? దీప్త. దీప్త అవస్థ అంటే ఇది కూడా మంచిదే. దీప్త అవస్థ అంటే ఒక గ్రహము ఉచ్చ క్షేత్రమందు గ్రహము ఉంటే అది శుభత్వాన్ని ఇస్తుంది ఉచ్చక్షేత్రమందు. దీన్ని దీప్త అవస్థ అంట. అంటే 10 అవస్థలో రెండో అవస్థ మంచిది. ఉచ్చక్షేత్రం అంటే నేను చెప్పాను ప్రతి గ్రహానికి కూడా ఉచ్చక్షేత్రాలు ఉంటాయి. సూర్యుడికి సొంత క్షేత్రం ఏంటిది? సింహరాశి. కానీ సూర్యుడు మేషంలో ఉచ్చ స్థితి. చంద్రుడికి చంద్రుడికి వృషభం ఉచ్చ స్థితి. కుజుడికి మకరం ఉచ్చ స్థితి. సో అంటే ఒక గ్రహము ఉచ్చ క్షేత్రంలో ఉంటే శుభత్వాన్ని ఇస్తుంది. అప్పుడు ఇది గ్రహంలో దీప్తావస్థ అంటారు. అంటే ఈ గ్రహము ఉచ్చక్షేత్రంలో ఉంటే మనకి జయము, ఐశ్వర్యము, ఆయుష్యము, వాహనము, రాజగౌరవము, కీర్తి, సౌఖ్యము, ప్రభుత్వం ఇవన్నిటి కూడా ఉచ్చక్షేత్రంలో ఉన్న గ్రహం వల్ల మంచి జరుగుతుంది. అంటే ఫైనల్ గా అర్థం ఏంటంటే ఉచ్చక్షేత్రంలో ఉన్న గ్రహం వల్ల, స్వక్షేత్రంలో ఉన్న గ్రహం వల్ల ఆ ఇవన్నీ కూడా మంచి జరుగుతాయని మనకి చెప్తుంది అనమాట. ఇవి ఇప్పుడు ఉచ్చక్షేత్రంలో ఇంకొద్దరు ఏం ఉదార గుణాలు, రాజనీతి, కీర్తి, ధైర్యము, తెలివితేటలు, ఆయుష్యము, త్యాగం ఇవన్నీ కూడా ఏంటంటే మంచి జరుగుద్ది అనేది. నెక్స్ట్ ఇంకొక అవస్థ ముదిత అవస్థ. అంటే గ్రహము ముదిత అవస్థలో ఉంది అంటే అర్థం ఏంటంటే గ్రహము మిత్రక్షేత్రంలో ఉంది అంటే తన క్షేత్రంలో లేదు, మిత్రక్షేత్రంలో ఉంది. అలా మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహం కూడా మీకు శుభమే ఇస్తుంది. అంటే ఏంటి దానివల్ల మిత్రక్షేత్రం? ఉదాహరణకి చెప్పాను. ఇప్పుడు గురుడికి మిత్రక్షేత్రాలు ఏంటేంటివి? గురుడికి ఏ గ్రహాలు? రవి, చంద్రుడు, కుజుడు. అంటే గురువుకి మిత్రక్షేత్రాలు రవి అంటే సింహరాశి, చంద్రుడు అంటే కర్క రాశి, కుజుడు అంటే మేష, వృశ్చికాలు. ఇవి మిత్రక్షేత్రాలు.
అంటే గురువు ఈ ఈ ఏరియాల్లో ఉంటే, ఈ రాసుల్లో ఉంటే మిత్రక్షేత్రం. అంటే గ్రహ స్థితిలో ముదిత అవస్థ అంటే మిత్రక్షేత్రంలో ఆ గ్రహం ఉంది అంటే మంచి శుభాన్ని ఇస్తుంది. అంటే మూడో స్థితి కూడా అంటే స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చక్షేత్రం అందున్న తన పోతే మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహం శుభాన్ని ఇస్తుంది. అంటే ఏమి ఇస్తుంది? భోగాలు, సుఖాలు, సాహిత్యము, ఉన్నత పదవులు, పోతే పుత్ర సంతోషం ఇవన్నీ ఇస్తుంది. ఓకే. పోతే ఎక్కడ కూడా మిత్రక్షేత్రంలో ఉంటే మీకు నష్టం జరిగి ఎక్కడ రాయలేదు ఈ పుస్తకంలో. ఏంటి? మిత్రుల ద్వారా కార్యసిద్ధి అవుద్ది, కొత్త స్నేహితులు పుడతారు, మంచి పుత్రులు, భార్య, ధాన్యము, భాగ్యం లభిస్తాయి, ప్రజలు అతన్ని గౌరవిస్తారు. అంటే ఏంటి? ఒక గ్రహము మిత్రక్షేత్రంలో ఉన్నందువల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ నాలుగో స్థితి శాంత అవస్థ. అంటే ఇది కూడా శుభమే చేస్తుంది. శాంత అవస్థ అంటే సమక్షేత్రం ఉంది. సమక్షేత్రము ఉంది అంటే ఒక గ్రహము తన స్వక్షేత్రం వదిలింది, మిత్రక్షేత్రంలో ఉంది, లేదు సమక్షేత్రం. ఇప్పుడు గురువుకి సమక్షేత్రం ఏమొస్తుంది అంటే కుంభ మకరాలు. అంటే శని క్షేత్రాలు అనేటువంటి కుంభ మకరాలు గురువుకి సమక్షేత్రాలు. సమక్షేత్రంలో ఉన్నా కూడా ఆ గ్రహం మీకు మంచి ఇస్తుంది అని అర్థం. అంటే ఏమి ఇస్తుంది ఇది? శాంతము, ధైర్యము, సుఖజీవనము, బంధు సహాయము, వినయము, విద్య, సంపద, అదృష్టము, ద్రవ్యాల, భూమి, సన్మానం కలుగుతుంది. అంటే నాలుగో స్థితి కూడా ప్రతి గ్రహానికి సొంత క్షేత్రము, ఉచ్చ క్షేత్రాలు, నీచ క్షేత్రము, మిత్రక్షేత్రము, సమక్షేత్రాలు, శత్రుక్షేత్రంలో గ్రహం ఉండకూడదు. అర్థమవుతుందా? పోతే సమక్షేత్రం అందు ఐదో అవస్థ శక్త అవస్థ. శక్త అంటే వక్రించి ఉన్న గ్రహాన్ని శక్త అవస్థ అంట. నేను చెప్పాను వక్రించి ఉన్న గ్రహాలు చాట్లో ఏ గ్రహం వక్రించి ఉంది అప్పుడు ఏం జరుగుద్ది? శుభగ్రహము వక్రిస్తే మంచిది. శుభగ్రహం వక్రించినప్పుడు శుభమే జరుగుద్ది. అంతేగాని మీరు వచ్చి రాని జ్యోతిష్యం చూసేసి చాట్లో అయ్యో ఈ గ్రహం వక్రించింది అని భయపడకూడదు. శుభగ్రహం వక్రిస్తే శుభమే ఇస్తుంది. ధైర్యము, శుభము, కీర్తి, ధనము, మంచి బంధువులు కలిగి ఉంటారు. అదే పాపగ్రహము వక్రించినప్పుడు అది ఇంకా పాప ఫలితాలను ఇస్తుంది. శుభగ్రహం వక్రిస్తే మంచిది, ఇంకా మంచి జరుగుద్ది, శుభమే జరుగుద్ది. పాపగ్రహం వక్రించింది అనుకోండి, అది ఇంకా పాపత్వం ఇస్తుంది. కాబట్టి దాని గురించి మీరు పాపగ్రహం వక్రించినప్పుడు పాపత్వం ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసి ఆరో స్థితి. ఆరో స్థితి అంటే పీడ అవస్థ. పీడ అవస్థ అంటే గ్రహావస్థలో రాశి అంతమున. అంటే రాశి అంతం అంటే మీకేం చెప్పాను? రాశి అంతం అంటే రాశి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల్లో ఉన్నప్పుడు రాశి అంతం అంటే 9 పాదాలు ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయని చెప్పాను. 9వ పాదం అంటే చివరి పాదంలో గ్రహం ఏమొస్తుందంటే మంచి స్థితి ఇవ్వదు. అంటే దాన్ని ఏమంటారు అంటే మృత స్థితి అంటారు. ఏమంటారు? మృత స్థితి. అంటే గ్రహం మృత స్థితి పొందింది. అంటే గ్రహము ఆ రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళటానికి తయారైంది. అంటే ఉదాహరణకి 9వ పాదం ఒక గ్రహంలో 26.5 డిగ్రీ నుంచి 30 డిగ్రీల మధ్యలో 9వ పాదం ఉంటుంది. 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల వరకు అది ఆ మృత స్థితి అంటారు ఆ గ్రహము. ఏ గ్రహమైనా ఒక రాశిలో 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంది అంటే మృత స్థితి. అంటే దీన్ని ఏమంటారంటే పీడావస్థ. అంటే రాశి ఆ అంతంగా, అంటే ఆ రాశిలో 9వ పాదంలో ఆ గ్రహం ఉంది. అప్పుడు మంచిది అంటే ఆ గ్రహము తన ఫలితాలను ఇవ్వలేదు. దీన్ని పీడావస్థ, మృత స్థితి అంటారు. నెక్స్ట్ దీనావస్థ, ఏడో స్థితి లేక దుఃఖావస్థ. అంటే ఒక గ్రహము శత్రుక్షేత్రంలో ఉంది అంటే అది సరి అయిన ఫలితాలు ఇవ్వదు. శత్రుక్షేత్రం ఉదాహరణకి గురువుకి శత్రుక్షేత్రాలు ఏంటివి? బుధ, శుక్రులు. అంటే బుధుడు అంటే మీన, కన్యలు గురువుకి శత్రుక్షేత్రాలు. శుక్రుడి క్షేత్రాలు వృషభ, తులాలు శత్రుక్షేత్రాలు. ఈ ఈ గ్రహము ఈ క్షేత్రాల్లో ఉంది అంటే శత్రుక్షేత్రం అంటారు. అప్పుడు ఒక గ్రహం శత్రుక్షేత్రంలో ఉంటే మంచిది కాదు, అంటే మంచి ఫలితాలు ఇవ్వదు అని అర్థం. ఓకే. చాట్లో గ్రహ బలాలు మీరు అప్పుడు నన్ను ఇందాక ఒక ఆమె అడిగింది, ఆ ఏంటి 36 గుణాలకు ఎన్ని రావు? అసలు ఆ గుణాలు చూడకూడదు. చాట్లోకి వెళ్ళి ఈ గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు ఈ చూడాలి. అంటే గ్రహము శత్రుక్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, పోతే ఆ గ్రహం వచ్చేసి అంటే మృత స్థితి 9వ పాదంలో ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఆ అంటే
శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహం ఏంటంటే పెద్ద ఫలితాలు బాగా ఇవ్వదు, మంచి ఇవ్వదు అనేసి అది గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు మనం చూసుకుంటాం అనమాట. పోతే నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రహము వికలావస్థలో ఉంది అంటే 8వ అవస్థ, మొత్తం 10 అవస్థలు చెప్పాను. వికల అవస్థ అంటే ఒక గ్రహం అస్తంగత్వం చెందింది. అస్తంగత్వం అంటే ఏమిటంటే అస్తంగత్వం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యమి అంటారు, మోఠమి. ఎక్కువగా శుక్రమౌఢ్యమి, బుధమౌఢ్యమి, గురుమౌఢ్యమి ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే గ్రహం సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పుడు దాన్ని అస్తంగత్వం అంటారు. అస్తంగత్వం చెందిన గ్రహము ఒకవేళ ఆ గ్రహము పాపులతో కలిసినప్పుడు బాగా మంచిది కాదు. అంటే ఆ మనకేంది మంచి ఫలితాలు ఇవ్వాలి. అస్తంగత్వం చెందిన గ్రహము అది అస్తంగత్వం చెందింది అయితే పాపులతో కలిసినప్పుడు, అస్తంగత్వం చెందినందువల్ల పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పాపులతోటి పాపగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వదు అనేసి ఇక్కడ రాశారు. సహజంగా సూర్యుడికి దగ్గరగా ఒక గ్రహం వస్తే అది అస్తంగత్వం అంటే కంబషన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మౌఢ్యమి లేకపోతే మోఠమి అంటారు. అందుకనే శుక్రమౌఢ్యం అప్పుడు మనకి ఏం చెప్తారు అంటే శుక్రమౌఢ్యంలో వివాహాలు ఆపుతారు, గురుమౌఢ్యంలో కూడా వివాహాలు ఆపుతారు. గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అస్తంగత్వం చెందింది అంటారు. సో ఈ అవస్థలో కూడా గ్రహము ఇప్పుడు మనకి చెప్పుకున్న అవస్థల్లో ఎక్కువ మనకి మంచి ఫలితాలు ఇచ్చింది ఫస్ట్ ఒక అవస్థ స్వక్షేత్రంలో ఉన్న, రెండో అవస్థ ఉచ్చక్షేత్రంలో ఉంది, మూడో క్షేత్రం అంటే మిత్రక్షేత్రం ఒక అవస్థ, నాలుగోది సమక్షేత్రంలో ఉన్న, ఐదో ఐదు వచ్చేసి వక్రించి ఉన్నప్పుడు కూడా మంచి జరుగుద్ది ఎందుకంటే శుభగ్రహం అయితే శుభత్వం ఇస్తుంది. ఆరోది ఈ మృతావస్థలో ఇది మంచి అంటే ఆ గ్రహం మంచి స్థితి మంచి ఫలితాలు ఇవ్వదు అంటే మృత స్థితి అంటారు. పోతే శత్రుక్షేత్రంలో ఉన్న మంచి స్థితి ఇవ్వదు. లేకపోతే అస్తగత్వం చెందింది ఓకే కానీ పాపులతో ఉన్నప్పుడు బాగుండదు. కళావస్థ అంటే నీచ ఒక గ్రహం నీచ స్థితి పొందింది అంటే అప్పుడు నేను చెప్పాను ప్రతి గ్రహానికి నీచ రాశులు చెప్పాను ఇంతకు ముందు చాలా విషయాల్లో. మకరానియలు అంటే కుజుడికి కర్కాటకము నీచ స్థితి, శనికి వచ్చేసి ఆ మేషం మేషం నీచ స్థితి. ఓకే. సూర్యుడికి వచ్చేసి ఉచ్చ స్థితి వచ్చేసి మేషము, నీచ వచ్చేసి తుల. ఇట్లా ప్రతి ఒక్క గ్రహానికి నీచ నీచ అప్పుడు నీచలో ఉన్న గ్రహం ఏమో వస్తుంది అంటే మంచి ఫలితాలని ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రహము ఏ స్థితిలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాను. నీచ స్థితిలో ఉన్న గ్రహము ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. నెక్స్ట్ 10వ స్థితి అతిచారం ముందు ఉన్న గ్రహం అంటే ఒక గ్రహము అతిచారంలో ఉన్నప్పుడు ఆ గ్రహము మంచి ఫలితాలని ఇవ్వదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ 10 స్థితులు చెప్పాను. కొంతమందికి జాతక చక్రంలో జన్మ లగ్నాత్ అని మీకు ఏంటంటే ఎవరన్నా క్వశ్చన్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఈ ఈ సమయంలో ఏదన్నా క్వశ్చన్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా? క్వశ్చన్స్ ఏం లేవా? క్లోజ్ చేద్దాం. క్లాస్ 9 అవుతుంది. గంట గంట క్లాస్ నడిచింది. ఇట్లా ప్రతి సోమవారము జ్యోతిష్యం గురించి మీ క్లాస్ నడవాలి. లేకపోతే మీరేంటంటే భయపడిపోతా ఉన్నారు. వివాహాలు ఎవరో ఏదో చెప్పారు. ఆ ఎందుకంటే ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టే అడగండి సార్, అడగండి సార్, అడగండి. ఈ జాతకాలు ఖచ్చితంగా చూడాలంటారా? చూడకూడదు సార్, అనవసరం. మీరు అవి చూస్తే టైం వేస్ట్ చేసుకుంటారు. అందుకే ఈ ప్రయత్నం అంతా అయింది. నా నా వీడియోస్ అన్ని నేను మన యూట్యూబ్లో నా ఛానల్లో అన్ని పెడుతున్నాను. ఇది నేను తీసుకున్న ఒక పెద్ద డెసిషన్. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ జ్యోతిష్యం అనే దాన్ని నేను ఐ వాంట్ టు టోటల్లీ దీన్ని క్రష్ చేయాలి, తొక్కేసేయాలి ఈ జ్యోతిష్యాన్ని. అసలు వివాహానికి జ్యోతిష్యం ఎంత అవసరం అది సరే చూస్తే ఎంత డీప్ గా చూడాలి, అది ఎవరికి వచ్చు. ఈ ఈ ఈ వచ్చిరాని జ్యోతిష్యం వల్ల ఒక కారణం చెప్పి వివాహాన్ని ఎందుకు చెడగొడుతున్నారు అనేసి నేను ఏదో బాధపడ ఒక ఓన్లీ ఒక కారణం అట్ట కాదు 10 కారణాలు చెప్పాలి ఆ వివాహం వద్దు అంటే. అవును. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఈక్వల్ గా ఉంటారు కదా, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సార్ అది నేనేం చెప్తాను అంటే మీరు ఆ, ఒక కారణము చెప్పి వివాహం అంటే జనరల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేను చూసిన చాలా కారణాలు వీళ్ళు చెప్పారు కారణాలు. ఆ ఏం చెప్తారు సార్, ఎలిక పిల్లి అయింది, పాము ముంగిస అయింది,
లేకపోతే పులి ఆవు అయింది. ఇట్లా చెప్పి ఒక కారణం అని వైర జంతువులు అవుతారు. రెండో కారణం నక్షత్రాలు కలవడం లేదు సార్. ఆ ఏమవుతుంది ఆ నక్షత్రాన్ని ఈ నక్షత్రం అది ఒక కారణం లేదు అంటే ఇంకా చెప్తే అది వేద నక్షత్రాలు అయినాయి సార్. ఆ అది అందుకని నైదన తార అయింది సార్, కలవలేదు. రాశులు కలవడం లేదు సార్. అది అంటే ఏంటి, ఆ రాశులు కలవకపోతే ఆ రాశికి ఈ రాశికి పడదు. లేదు అంటే షష్టాష్టమం, ఆ రాశి నుంచి ఈ రాశికి లెక్క పెడితే 6 8 కాంబినేషన్ అవుతుంది, అందువల్ల మంచిది కాదను. లేదు పోతే ఇంకా వాళ్ళు చెప్పేది 9 5 కాంబినేషన్ అంటే నవపంచకం, అంటే ఈ రాశి నుంచి ఆ రాశికి లెక్క పెడితే 9 5 అవుతుంది. ఇట్లా లేకపోతే గణదోషం ఉంది, అమ్మాయి రాక్షస గణం అయింది, లేకపోతే అబ్బాయి రాక్షస గణం అయిపోయాడు. లేకపోతే ఇద్దరి గ్రహాల మధ్యన మిత్రత్వం లేదు. లేదు పోతే నాడి నాడి పొంతన కుదరటం లేదు. అబ్బాయి అమ్మాయి ఏకనాడి అయిపోయారు. అందుకని ఇది ఒక కారణం. లేదు అంటే స్త్రీ దీర్ఘ పొంతన, అంటే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి లెక్క పెడితే 13 కన్నా కింద వస్తుంది. ఈ స్త్రీ దీర్ఘ పొంతన లేదు అంటే రజ్జు దోషం, ఇద్దరు నక్షత్రాలు ఒకే రజ్జులోకి వచ్చినాయి. చెప్పాను ఇంతకుముందు రజ్జు దోషం గురించి చాలా మందికి నేను చెప్పాను. ఇట్లా ఒక కారణం అని చెప్పి మీ ఊహలు చెడగొడతా ఉన్నారు. ఏక నక్షత్రం అయింది, ఏక రాశి అయింది, ఇది దోషం. సో నా ప్రయత్నం ఏంటి అంటే ఫస్ట్ మీరు జాతకాలు అనేవి వదిలేసుకోండి. క్వశ్చన్ మీ మీద మీరు వేసుకోండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు జాతకాలు చూసుకున్నారా? లేదు కదా. మీరు జీవితంలో అరుసుకోకుండా తగులాడుకోకుండా అలకలు లేకుండా ఉన్నాయా? ఉన్నాయి, కలిసి ఉన్నారు, ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తున్నారు మీ పిల్లలకి. మీ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ 55 సంవత్సరాల 60 సంవత్సరాల జీవితంలో పెళ్లి అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు పెళ్లి అయింది, ఇప్పుడు మీకు 60 అంటే 35 సంవత్సరాలు మీ ప్రయాణంలో ఎన్నిసార్లు మీ మధ్యన భేదాభిప్రాయాలు రాలేదు? మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, పిల్లలకి పెళ్లి చేస్తూ ఉన్నారు, అప్పుడు జాతకాలు చూడలేదు కదా. మీ పిల్లల కోసం మీరు ఎందుకు చూస్తున్నారు? రెండో పాయింట్ వచ్చేసి మీరు మీరు ఎంత వయసులో పెళ్లి చేసుకున్నారు? 25లో 24లో చేసుకుని ఇప్పుడు 33 మీ పిల్లలకి. అలా చేయమాకండి. ఈ జాతకాలు అనేవి పట్టుకొని చూడమాకండి అని నేను మీ అందరిని కోరుకునేది. సార్ మీరు అడిగిన దాన్ని బట్టి మన సార్ అడిగారు, ఏం అడిగారు మన లిక్కి, ఏం పేరు సార్ పేరు? లిక్కి అంజయ్ గారు అడిగిన క్వశ్చన్కి నా సమాధానం ఏంటంటే మీరు జాతకాలు పట్టుకొని తిరిగితే పెళ్ళిళ్ళు కావు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మిమ్మల్ని ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళకి జ్యోతిష్యం అనేది పెద్ద సబ్జెక్ట్, మీ అందరికీ తెలుసు. అది పెద్ద పిహెచ్డి ఇస్తారు దాంట్లో. అది చూడకుండా అసలు వివాహం వద్దు అనటానికి అట్లీస్ట్ 5 6 కారణాలు చెప్పగలగాలి అతను. అంతేగాని ఒక కారణం చెప్పి నేను చెప్పిన ఈ అన్ని కారణాల్లో ఏది మీకు వద్దంటే ఈ రాసి పెట్టుకోండి. వీటిల్లోనే వాడు ఒక కారణం చెప్తాడు మీకు. నేను 10 15 కారణాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్లాస్ ముగించే ముందుగా. ఆ, ఇది ప్రతి సోమవారం ఒక క్లాస్ పెడతాను నేను సాయంత్రం 8 గంటలకి. మన వాట్సాప్ గ్రూప్ లో ఇటు జూమ్ కూడా నడుస్తూ ఉంది, రికార్డింగ్ అవుతుంది. ఇది నేను మళ్ళీ మీకు గ్రూపుల్లో షేర్ చేస్తాను. మన యదువంశం కానీ యాదవ టాపిక్స్ లో కానీ, మన పరిచయ వేదిక కానీ, లేదు మన జ్యోతిష్యం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ జ్యోతిష్య నిలయం అనే ఒక గ్రూప్ లో ఇవన్నీ పబ్లిష్ చేస్తా ఉన్నాను. చూడండి, వినండి. నేను కష్టపడేది ఎందుకంటే వివాహాలు మంది కూడా ఒక కారణం చెప్పి ఆ వివాహాలు చెడగొట్టడం ఎక్కువయ్యారు. కావాలంటే ఈ కారణాలు మీరు పేపర్ల మీద రాసుకోండి. ఇవే కారణాలు తప్పితే వాళ్ళ దగ్గర కొత్త కారణాలు ఉండవు. వాళ్ళకి వాడు అంటే బాగుండదు అంత. మరి నేను దేశం కోసం 30 సంవత్సరాలు పనిచేసిన నేను ఇంత ఆ పదం వాడలేను. వాళ్ళు చేసే పనిని చూసి బాధేస్తుంది. ఎందుకంటే దైవం తల్లి జ్ఞానం ఇచ్చినప్పుడు మీరు ఇంకా చదవండి, ఇంకా డీప్గా నేర్చుకోండి. అసలు ఆ గ్రంథాల్లో ఏం చెప్పారు మొత్తం నేర్చుకొని చెప్పండి. వచ్చిరాని జ్యోతిష్యం పట్టుకొని ఆ ఎలిక ఎలిక పిల్లి అయింది, పాము ముంగిస అయింది, లేదా ఆవు పులి ఒక కారణం అని చెప్పి, నక్షత్రాలు కలవలేదు ఒక కారణం. వీళ్ళు అడుగుతుంటారు, సార్ నక్షత్రాలు కలవలేదంట సార్, ఆ నక్షత్రానికి పడకపోతే ఏమవుతుంది? ఒక కారణం కదా, ఇంకా కారణాలు చెప్పండి నాకు. అవి లేవు, వాళ్ళ దగ్గర లేవు. సార్ ఇద్దరు రాశులు కలవలేదంట, షష్టాష్టకాలు అయినాయి, నవపంచకాలు అయినాయి అంట, అది 2 12 కాంబినేషన్ అయింది, ఏకనాడి అయిందంట ఇద్దరిది. పోతే స్త్రీ దీర్ఘ పొందుతున్నా అంట, దోషం ఉందంట. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 నక్షత్రాలు పైన 13 కన్నా లేదు, కాబట్టి ఇది ఒక దోషం అన్నారు. లేదు అంటే ఏక ఏక నక్షత్రం అయింది, ఏకరాశి దోషం అంట. ఇట్లా చెప్పేసి నాడి పొంతన కుదరలేదంట, అమ్మాయిది ఇద్దరిది ఒకటే నాడి అయిందంట, రజ్జు దోషం ఉంది అని చెప్పారు సార్, ఏకరజ్జు అయింది అమ్మాయిది అబ్బాయిది.
లేదు ఇట్లా ఇయే కారణాలు వాళ్ళు చెప్పేది. ఇంతకు తప్పి బయటకు రావట్లేదు అసలు జ్యోతిష్యం ఎవరు చెప్పినా కానీ. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇలా భయపడకూడదు. మీకు నేను చెప్తున్నాను, మీరు దయచేసి ఇందులో నుంచి బయటకు రండి. అర్థమైందా? బయటకు వస్తే అర్థమవుతుందా? ఇంకేమైనా అడుగుతారా క్వశ్చన్? నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 10 అవస్థలు చెప్పాను, గ్రహావస్థలు. ఏమైనా అడుగుతున్నారు సార్? సార్ మంచి క్లారిటీ ఇచ్చారు మీరు, మంచిగా బాగుంది. క్లా- అసలు మీరు అన్నట్టు మ్యారేజెస్ అనేవి కష్టం, అన్ని చూసుకుంటూ పోతే. మీరు నా బాధ అంతా ఏంటంటే సార్, అమాయకులు అంటే చదువుకోవాలని నమ్ముతే ఓకే, చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఇంజనీర్స్ తల్లిదండ్రులు లేని వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆ, ఒక మహానుభావుడు బాగా చదువుకొని అభ్యుదయవాది ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు ఇద్దరు కొడుకుల్ని ఎండిఎస్లు చేపించాడు. ఆయన జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరు చెప్తారు ఆయనకి? ఆ? ఆయన ఇప్పుడు అంత అభ్యుదయవాది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని ఎంబీడీఎస్లు చదివించి ఆయన జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయనకి నేను ఎక్కడ చెప్పగలను చెప్పండి? ఒకరోజు నేను మాట్లాడటానికి ట్రై చేస్తే ఆయన గ్రేట్ లిటరేట్ నాతో మాట్లాడడానికి, నేను తర్వాత మాట్లాడతానులే అని చెప్పి అసలు రాలేదు. మీరు రండి, నేను ఓపెన్ ప్లాట్ఫామ్ పెడుతున్నాను మీకోసం. మీరు మీలాంటి లిటరేట్స్ చదువుకున్న వాళ్ళు సమాజాన్ని మీరే అసలు ఆ జ్యోతిష్యం అంటే ఏంటి, ఎంత డీప్ సబ్జెక్ట్. అది ఒక పెద్ద పిహెచ్డి సబ్జెక్ట్. ఆ సబ్జెక్టుని దాన్ని మన కృష్ణమూర్తి గారు తమిళనాడుకి చెందిన మహానుభావుడు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి పద్ధతులని సబ్లాడ్ సిస్టమ్ అని ఒక డెవలప్ చేసి వెళ్ళాడు ఆయన. అది ఇంకా చూస్తే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. నేను మొదట్లో ఆ క్లాసులు చెప్పేవాడిని, నా జ్యోతిష్యం క్లాసులు వినండి, నా ఆన్లైన్లో నా రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తా ఉంటాను. ఆ తెలుసుకోండి. మీరు చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే జ్యోతిష్యం అని పట్టుకొని తిరుగుతూ ఉంటే ఈ తెలియని పాపం వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టమని ఎక్కడ రాసి లేదు. ఈ ఈ ఈ మహానుభావుడు రాసిన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు ఎక్కడా చెప్పలేదు ఒక కారణం వల్ల వివాహం చెడిపోద్ది అని చెప్పేసి. సో నేను మీ అందరినీ కోరేది, ప్రతి సోమవారం మీరు రండి క్లాసులకి. మీరు డౌట్లు తీసుకొని రండి. మీరు నాతో ఓపెన్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయండి. తెలుసుకోండి ఎందుకు వివాహాలు ఎక్కువ ఆగిపోతున్నాయి అన్నప్పుడు ఒక కారణం చెప్పి వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అది మీరు నమ్మి 33, 34లో పిల్లలు మీరు భయపడి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎన్నో మ్యాచ్లు చెడగొట్టుకొని జ్యోతిష్యం పేరు మీద వదులుకొని ఇక్కడ ఆ, ఇప్పుడు వచ్చేసి నా దగ్గరికి వచ్చి, సార్ మాది పొరపాటు జరిగిపోయింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఈ సంస్థ నేను ఎందుకు పెట్టాను? నేను దేశం కోసం 30 సంవత్సరాలు కష్టపడిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని. మీ వెంట నేనున్నాను. మన పరిచయ వేదిక యదువంశానికి యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టాను. పెట్టినప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది, దీనిలో ఒక జ్యోతిష్యం అనే ఒక వ్యవస్థ వీళ్ళని వివాహాలను చాలా వరకు డ్యామేజ్ చేసింది అన్నప్పుడు ఈ ప్రతి సోమవారం నేను ఈ క్లాసులు పెట్టడం స్టార్ట్ చేశాను. సో మీరు ఇది అర్థం చేసుకోండి, భయపడకుండా ముందుకు వెళ్ళండి. ఒక కారణం చేత వివాహం ఎప్పుడు ఆగదు. ఒక కారణం, ఒకవేళ ఆ చాట్లో బాగలేదు అంటే అంత మాత్రం నా వివాహం ఆగకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం అంటే దారి చూపేదే గాని మీకు వెలుగునిచ్చేది జ్యోతిష్యం, అంతేగాని ఇంకొక దారి చూపిస్తుంది. అది ఎప్పుడంటే డీప్ అండ్ డీప్ గా అనలైజ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి చాలా మంది మహానుభావులు ఎక్కడో ఉంటారు, వాళ్ళని కలవాలి మీరు. మనకి చాట్లు నన్ను చాలా మంది అడుగుతారు, మీరు చాట్ చూడండి అంటే అది 5 నిమిషాల్లో చూసే చాట్ కాదు. 3 గంటలు పెట్టాలి ఆ చాట్ మీద. దానికి నేను అడిగేది ఏంటంటే, నేను మీ చాట్ 3 గంటలు చూడాలి అంటే మా గోశాలకి కొంత మీరు డొనేషన్ చేయాలి. ఎందుకంటే నేను 3 గంటలు నా పర్సనల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. హా, క్లాసు ఇట్లా ప్రతి సోమవారం ఉచితంగా పెడతాను, మీరు డౌట్లు అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీ వాళ్ళని అడిగితే నేను చెప్తాను. కానీ చాట్ చూడాలి అంటే దానికి చాలా ఎక్కువ సమయం వస్తుందని చెప్పాను నేను. సరే అయితే అతిచారం ముందు నేను చెప్పాను, లాస్ట్ స్థితి అతిచారం. అంటే అతిచారంలో ఉన్న గ్రహం మంచి ఫలితాలని ఇవ్వదు. అతిచారం అంటే ఏంటి అంటే, ఒక ప్లానెట్ తన స్పీడ్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్ తోటి, లేదు తన పరిభ్రమిస్తున్న ఆ అంటే ఆ మార్గంలో ముందుకెళ్ళటం అనమాట. అంటే ఎక్కువ స్పీడ్తో ముందుకెళ్ళటం అనమాట. దీన్ని అతిచారం అంటారు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో వేదికలో ఏమన్నా ఒక గ్రహం ఎప్పుడూ కూడా
తన మార్గంలో స్పీడ్ తోటి ముందుకు వెళ్ళటం అంటే, అలా వెళ్ళినప్పుడు దాన్ని అతిచారం అంటారు. ఈ అతిచారంలో ఉన్న గ్రహం ఏంటంటే భయపడి వెళ్తున్నట్లు లెక్క అనమాట. ముందు ముందుకు స్పీడ్తో వెళ్ళిపోతా ఉంది. ఇది కూడా మంచిది కాదంట. అప్పటికి నేను మొత్తం 10 స్థితుల్లో, గ్రహ స్థితుల్లో మీకు చాలా వరకు ఎక్కువ గ్రహ స్థితులు శుభత్వాన్ని ఇస్తాయి. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చెప్తున్నాను. 10 గ్రహ స్థితుల్లో ఏంటంటే స్వక్షేత్రంలో ఉన్న, అంటే తన సొంత క్షేత్రంలో ఉన్న గ్రహం శుభం ఇస్తుంది. పోతే ఉచ్చ క్షేత్రంలో ఉన్న గ్రహము శుభత్వం ఇస్తుంది 2. 3 మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహము శుభం ఇస్తుంది. అప్పుడు 4 సమక్షేత్రంలో ఉన్న గ్రహం శుభత్వం ఇస్తుంది. వక్రించి ఉన్న గ్రహాల్లో శుభగ్రహం అయితే ఇంకా శుభత్వం, పాపగ్రహం అయితే పాపత్వం అని. పోతే ఐదు ఐదు స్థితులు బాగున్నాయి. 6వ స్థితి రాశి మృత స్థితిలో ఉంది. అంటే చివరి ఒక రాశిలో 9వ పాదం అంటే 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంది. అంటే అది మంచిది కాదు, బాగుండదని. అంటే ఆ రాశిలో ఆ స్థితి, ఆ గ్రహం మృత స్థితి పోయిందని. అంటే మొత్తం 10 స్థితుల్లో 5 బాగున్నాయి. ఈ పీడావస్థ అనేది అంటే లాస్ట్ పాదంలో గ్రహం మంచి రిజల్ట్ ఇవ్వదని. పోతే శత్రుక్షేత్రంలోకి వెళ్ళిన గ్రహం మంచి ఇవ్వదని. నీచ స్థితిలో ఉన్న గ్రహము మంచిది ఇవ్వదని. అస్తంగత్వం చెందిన గ్రహం వచ్చి పాపులతో కూడకపోతే పర్వాలేదు అని. పోతే ఇవన్నీ దీంట్లో రాసి ఉన్నాయి. ఒక గ్రహము తన స్పీడ్ కన్నా ముందు వెళ్తా ఉంది అన్నప్పుడు మంచి ఫలితాలు. అంటే మొత్తానికి దాదాపు 5 స్థితులు బాగున్నాయి, మిగతా 5 స్థితులు బాగలేవు. సో ఈరోజు నేను జ్యోతిష్యంలో గ్రహ స్థితుల గురించి చెప్పాను. అంటే గ్రహ అవస్థలు అంటారు, 10 అవస్థలు ఉంటాయి. పోతే రాహుకేతువుల ప్రత్యేకత గురించి కొంత డిస్కస్ చేసాము. ఎందుకంటే చాలా మంది ఏంటంటే రాహుకేతువులను చూసి భయపడతా ఉంటారు. కాబట్టి నేను ఇలా ప్రతి వారం ఏదో ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము. మీకు డిస్కస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి. క్లోజ్ చేస్తున్నాను క్లాస్ని. ఎవరు ఉన్నారా? ఎవరెవరు క్లాసులో వచ్చారు ఈరోజు? మన లోగనాథం గారు, సాదం లోగనాథం గారు నమస్తే సార్, రండి. మన చెల్లెలు యశోద చెల్లెలు వచ్చింది. అంజయ్య లిక్కీ సార్ వచ్చారు. పోతే పద్మ టానికొండ, ఇంకా కొంతమంది మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం, భోజనాల టైం కాబట్టి. నేనంటే నా భోజనం 11, 12 అవుతుంది. సరే అయితే క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా అడుగుతారా క్వశ్చన్స్? సో ప్రతి సోమవారం జ్యోతిష్యం మీద క్లాస్ నడుస్తుంది. నేను ఎంతసేపు ఈ భూమి మీద నాకు మా తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మ నాకు ఇక్కడ ఈ భూమి మీద నాకు ఎంత టైం ఇచ్చిందో, ఆ లాస్ట్ క్షణం వరకు కూడా సమాజానికి మంచి జరగాలి. ముఖ్యంగా వివాహ వ్యవస్థ బాగుండాలి. ఒక వివాహ వ్యవస్థని జ్యోతిష్యం తప్పుదోవ పట్టించి వివాహాలు ఆపకూడదు. అందుకని కౌన్సిలింగ్ సెషన్, అంతకైతే వాళ్ళకి డిస్కషన్, క్లాసులు అరేంజ్ చేయడం. పోతే ప్రతి ఆదివారం 10 గంటలకు మీకు మ్యారేజ్లో మనం ఇచ్చిన మ్యాచ్లు ఏమవుతున్నాయి అది ఫాలో అప్ చేయడం, చెకింగ్ చేసుకోవటం. తర్వాత పోతే మన గోశాల ఉంది. మీరు మంచి మనసుతోటి గోశాలలో నన్ను చాలా మంది అడిగారు, సార్ మీరు పెట్టారంటే నేను పెట్టలేదు, అంత స్థితి నా దగ్గర లేదు. ఎందుకంటే అది ఒక గోశాల 300 ఆవుల్ని పెంచాలి అంటే మన వల్ల ఏ పని కాదు. కాకపోతే ఎవరో చేస్తున్న ఒక యజ్ఞంలో మనం కూడా అందులో భాగం, సహాయం చేయటం. మన సంస్థలో మీరు ఏదన్నా ఇచ్చినప్పుడు ఆ గడ్డి కొనటమనో, బెల్లం కొనటమనో, తౌడు కొనటమనో చేస్తాను. మీరు ఎవరన్నా గోశాలకు ఏదన్నా మీరు పంపించాలి, మీరే కొని పంపించాలి అంటే పంపించవచ్చు. తౌడు కానీ గడ్డి కొని పంపించవచ్చు. చాగిచర్ల ఉలవపాడు మండలంలో చాగిచర్ల గోశాల ఉంది. మీరు ఏదన్నా చేయాలంటే నాతో మాట్లాడండి, సహాయం. ఓకే, ఇంకేం క్లోజ్ చేద్దామా? చెప్పండి అమ్మా, ఏంటిదమ్మా? ఓకే, సరే. క్లోజ్ చేసుకుందామా సార్ క్లాస్? ఓకేనా? క్లోజ్. ఓకే, చెప్పండి సార్, చెప్పండి. పెట్టండి సార్. నేనేంటంటే మీరు ఎప్పుడైతే నా దగ్గరికి మీరు ప్రొఫైల్ తీసుకొని వస్తారో వెంటనే నేను మీకు సూట్ అయిన దగ్గరలో ఉన్న మ్యాచ్ని ఇచ్చేస్తాను, ఒక మ్యాచ్ని. ఎందుకంటే ఫస్ట్లో నేను ఈ సంస్థ స్టార్ట్ ఇచ్చినప్పుడు ఒకటేసారి 7-8 నంబర్లు ఇచ్చేసేవాడిని. మీకు ఎందుకు అందరికీ చెప్తున్నాను, ప్రొఫైల్స్ ఎవ్వరికి కూడా నేను ఇవ్వను. మీరు ఇచ్చిన ప్రొఫైల్ నా దగ్గర పెట్టుకుంటాను. నేను ఏంటంటే మీకు ఇచ్చేటప్పుడు నంబర్లు ఇస్తాను. అవి మీరు వాళ్ళతో మాట్లాడుకొని, మీరు ఇరు వర్గాలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒక 10-15 నిమిషాలు డిస్కషన్ నడిచిన తర్వాత ప్రొఫైల్ అడిగి తీసుకోవటం, మళ్ళీ మీరు ఇవ్వటం అనేది సంప్రదాయం బాగుంటుంది. కొంతమందిని చూశాను, ప్రొఫైల్ పెట్టించుకుంటారు, వాళ్ళు ప్రొఫైల్ ఇవ్వరు. మీరు ప్రొఫైల్ పెట్టించుకునేటప్పుడే వాళ్ళతో మాట్లాడి మీకు నచ్చితే అడిగి ప్రొఫైల్ పెట్టించుకోండి.
అంతేగాని మీరు పెట్టండి సార్ ప్రొఫైల్ నేను చూస్తాను అనేది తప్పు అవుతుంది. ముందు ఒక 20 అరగంట అయినా మాట్లాడండి మీ ఓపికను బట్టి. నచ్చినప్పుడు ప్రొఫైల్ అడగండి, మీ ప్రొఫైల్ ఇవ్వండి. పోతే నేను చాలా మంది అడిగారు మీరు ప్రొఫైల్ ఇవ్వండి అంటే, ప్రొఫైల్ ఇవ్వడానికి నాకు అధికారం లేదు. నేను వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గరికి ప్రొఫైల్ పంపించినప్పుడు అది నా దగ్గరే ఉంటుంది, నా సేఫ్టీకి నా దగ్గర, నా అండర్స్టాండింగ్ కోసం. మీరు మీకు నేను నంబర్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేయండి, మాట్లాడుకోండి. మీకు ఏదైనా సమస్య వస్తుందంటే ప్రతి ఆదివారం నేను కలుస్తుంటాను, అందులో డిస్కషన్ చేయండి నాతోటి, లేదా నా పర్సనల్గా నాకు కూడా ఫోన్ చేసుకొని రండి, మీకోసం సమయం ఇస్తాను. మీకు ఏం వస్తుంది సమస్య అవన్నీ నేను మొదట్లో ఇచ్చినట్టుగా 10 నంబర్లు ఒకటేసారి ఇస్తే మ్యాచ్లు వర్కౌట్ కావట్లేదు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువైపోతున్నాయి, ఛాన్స్ ఉంది అబ్బో ఇంకా చాలా ఛాన్స్ ఉంది అనేసి. అట్లా టైం వేస్ట్ చేయమాకండి. ఒక ప్రొఫైల్ బాగా ఉన్నప్పుడు మీరు విచారించుకున్నప్పుడు మూవ్ అయిపోయి త్వరగా మ్యారేజ్ సెటిల్ అయిపోండి. అంతేగాని ఎక్కువ జ్యోతిష్యం పిచ్చిలో తిరగమాకండి, అది మీకు టైం వేస్ట్ అవుతుంది, మీ సమయం వేస్ట్. పోతే 30 దాటితే బాగుండదు. ఇంకేదైనా అడగాలంటే అడగండి. అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను నంబర్లు ఇచ్చున్నాను. అంజయ్య సార్కి నంబర్లు పంపిస్తానే ఉన్నాను, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉండండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదంటే ఏమవుతుందంటే, మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి. ఇంత సేవా సంస్థ నడుపుతా ఇన్ని సర్వీసెస్ మీకు, ఇప్పుడు గోశాల గడ్డి కావాలి, డబ్బులు అడగాలి, ఫండ్స్ తీసుకోవాలి, మళ్ళీ అవన్నీ కొనాలి. పోతే శుక్ర శని ఆదివారం మనకి కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద నడపాలి. శనివారం సోమవారం మీతోటి ఇలా జ్యోతిష్యం ఒక గంట గంటన్నర మాట్లాడాలి. ప్రతి ఆదివారం వివాహ మీటింగ్ ఉంటుంది, ఈ మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి. మీరు నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది సార్, మీరు నాకు ఇంకొక మ్యాచ్ ఇవ్వండి అని తీసుకోండి. అంతేగాని నేను ఫోన్ చేసుకొని రాలేదని నా మీద అలిగి కూర్చోమాకండి. ఆయన ఫోన్ చేయలేదు అంటే నేను చాలా, మీకు తెలుసు, మిమ్మల్ని నన్ను అర్థం చేసుకోండి. నాకు ఒక నంబరే ఇచ్చాడు ఇంకా నాకు ఇలేదు నా మీద అలగమాకండి. నా మీద ఎక్కువ మీరు అలిగారంటే, నాకు సపోర్ట్ చేస్తా ఉంటే ఈ సిస్టాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాను. మీరందరే నా బలము, నా బలగము, మీరందరే మనం అందరం సైనికులమే. ఈ వ్యవస్థను చాలా పటిష్టం చేయాలి. వివాహ వ్యవస్థని కానీ, ఒక జ్యోతిష్యం కానీ, ఒక కోడింగ్ క్లాసులు కానీ, మన గోశాలను కానీ, మీ మీ యొక్క మానసిక సపోర్ట్తోనే నేను చాలా ముందుకు వెళ్ళగలను. కాబట్టి నన్ను ఎవరు అలిగి దూరం జరగద్దు. మీ ఒక తమ్ముడు అన్నగానో లేకపోతే భావించి నాతో ప్రయాణం చేయండి, మనందరికి శుభం జరుగుద్ది. ఇంకేం చెప్పాలా సార్? సార్ నా నెంబర్ నాకు కాల్సి పెట్టండి సార్, ఇది ఏమనుకోకుండా. మళ్ళీ పెడతాను, అయితే దాంట్లో ఏం లేదు, పెట్టున్నాను అయినా కూడా నేను మళ్ళీ మళ్ళీ పెడతాను. మీరు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా నాతో ఫోన్ చేసి మాట్లాడండి, నేను అందుకని క్లియర్ చేస్తూ ఉంటాను. అదే. మాట్లాడు. ఓకే ఓకే, నంబర్ పెట్టాను, మళ్ళీ పెడతాను అయినా కూడా. ఓకే. సరే అయితే సార్, క్లోజ్ చేద్దాము. ఎవరైనా కూడా ఆ, ఏదైనా మ్యాచ్ల గురించి డైరెక్ట్గా ఫోన్ చేసి తీసుకోండి. ఒక మ్యాచ్ ప్రాసెస్ అవుతా ఉంది, మీకు నమ్మకం ఉంటే ఒక వారం హోల్డ్ చేయండి. కాదు, ఎంత ఎంత ప్రయత్నం చేసినా కూడా కాదులే అబ్బాయిలు, కొంత ఏదో ఇగో క్లాషెస్ ఉన్నాయి, ఇగో ఉందనో, లేకపోతే జ్యోతిష్యం అనే పిచ్చి ఉందనో, లేదు అది ఫైనాన్షియల్ స్టేటస్లు ఉంటాయి, కొంత ఇచ్చిపుచ్చుకునే దగ్గర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇచ్చిపుచ్చుకునేది కూడా నేను క్లియర్గా చెప్పాను. ఆ ఇచ్చిపుచ్చుకునేది కూడా ముందే మీరు క్లారిటీలో ఉండండి. మీ స్టేటస్ ఉంటారు సార్, సహజంగా మీరు ఏంటంటే, సహజంగా ప్రతి మనిషి కూడా ఏంటంటే, నేను అప్పర్ మిడిల్ క్లాస్ అలాగే ఉండాలి, మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ అని. నేను కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను ఇంత అప్పర్ మిడిల్ క్లాస్ కదా, నేను లో క్లాస్, అది మీ ఇష్టం, అది మీ ఆదర్శం, మీరు తీసుకుంటారో తీసుకోరో ఇవన్నీ మీ ఇష్టం. ఆ తీసుకునేది ఏదన్నా ఉంటే మీరు, అది ఆమె స్త్రీధనంగా ఇస్తారు కదా, దాన్ని మీరు కట్నం అనకుండా స్త్రీధనంగా అడిగి ఆ అమ్మాయికి ఇప్పించుకోండి. ఆ అమ్మాయికి ఇచ్చే వాటా తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఇప్పించండి. ఆ అమ్మాయికి కొంచెం ఇవ్వకుండా వాళ్ళు ఏదో అబ్బాయికి ఇద్దాం అనుకుంటే మీరు అడిగి ఇప్పించండి, అది మంచిది అవుద్ది కదా. ఆమె పాప అంటే ఒకసారి ఆ అమ్మాయి ఏంటంటే అడగలేకపోద్ది, మా నాన్న నాకు మా అన్నయ్యకి ఇస్తాడు కదా ఆయనకి అంటే, అది కాదమ్మా నీ ఆస్తిలో వాటా కదా నీకు ఉంటది తీసుకో అనేసి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేసి ఇప్పించండి. సరే అయితే సార్, ఇది ఏదైనా ఓపెన్ ప్లాట్ఫామ్ లో రండి, మాట్లాడండి, సమాజానికి మంచి జరిగేటట్టుగా మీరందరూ కలిసి ముందుకెళ్ళండి, నాతో డిస్కషన్ చేయండి. ఏ పాయింట్ అయినా మనం డిస్కస్, ఏది జరిగినా సమాజానికి మంచి జరగాలి, వివాహ వ్యవస్థ పటిష్టం అవ్వాలి. ఒక జ్యోతిష్యం అనేది వివాహ వ్యవస్థని నాశనం చేయకూడదు. అది మీ అందరూ ఎక్కువగా, నేను ఏంటంటే ఈ మన ఆ, అంటే లిటరేట్స్ బాగా చదువుకున్న వీళ్ళే ముందుకు రావాలి. యువత కానీ, మధ్య వయస్సులో వాళ్ళు కానీ, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ డిబేట్లోకి వచ్చేసి మీరు మాట్లాడండి. నాతో డిస్కషన్లో వస్తే నన్ను అడగండి, ఇట్లా మీరు ఎందుకు ఆ, ఈ జ్యోతిష్యం వాళ్ళు వద్దంటుంటే మీరు చేసుకోమంటే నేను వివరణ ఇస్తాను, నా దగ్గర అన్ని రీజన్స్ ఉన్నాయి.
మీరు వాళ్ళు ఒక కారణం చెప్పి వివాహం వద్దంటే మీరు సార్ మా పిల్లలు కదా మా భవిష్యత్తు కదా మీ ఇష్టం 33 34 చేసి కూర్చోండి తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి నాకు పరిగెడుతురు అప్పుడు ఎవరిస్తారు అప్పుడు చూద్దరు మీరు ఇబ్బంది పడతారు. సరే సార్ అయితే సార్ ఓకే సార్ అయితే జై హింద్ సార్ జై హింద్ జై జై హింద్ సార్ జై హింద్ సార్ జై హింద్.